హరే కృష్ణ. ఈరోజు స్టార్టింగ్లోనే కట్ అయింది. హరే కృష్ణ. స్టార్టింగ్లో కట్ అయిపోయింది, ఇప్పుడు కట్ కాకూడదు. సో మనము ఇంకా స్టార్ట్ చేయలేదు చెప్పాలంటే ఒక శ్లోకం కూడా. సో జస్ట్ ఓవర్ వ్యూ చూసుకుంటున్నాం, అప్పుడే కట్ అయిపోయింది. సో కంటిన్యూ చేస్తాను నేను ఓవర్ వ్యూ చూడడం. సో ఇక్కడ మహారాజ్ పరీక్షితుడు అక్కడ చేరుకున్నాడు. ఆవు ఇంకా ఆ వృషభం ఇద్దరు చర్చించుకున్న స్థలానికి. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ చూస్తాడు, ఈ కలిరాజు నల్లగా ఉన్నాడు, ఒక రాజు వేషంలో ఉండి శూద్రుడి కన్నా హీనమైన పని చేస్తున్నాడు. అక్కడ వృషభాన్ని బాదుతున్నాడు తన గదతో. సో అది చూసిన పరీక్షితుడు వెంటనే అక్కడున్న కలిరాజుని దండిస్తాడు, అంటే మందలిస్తాడు. ఇంకా ఇప్పుడే చంపేస్తానని, నిన్ను శిక్షిస్తానని కూడా చెప్పేస్తాడు అతనికి. తర్వాత అక్కడున్న ఆవుని ఇంకా వృషభాన్ని, అదే ధరిని ఇంకా ధర్మాన్ని ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఎవరు కారణం మీ యొక్క ఈ పరిస్థితికి అనే విషయాలు అడుగుతాడు. దాని తర్వాత వాళ్ళు ఏం జవాబిస్తారు అనే విషయాన్ని ఈరోజు మొత్తం చూస్తాం మనము. దాని తర్వాత అవి విన్న ఆ ప్రశ్నకు జవాబులు విన్న పరీక్షితుడు ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తాడు. ఆ విషయం కూడా ఈరోజు చూస్తాము. మొత్తం 27 శ్లోకాల వరకు ఈరోజు చూస్తాము ఆ విషయాలన్నీ. మరియు రేపు ఎలా ఆ కలిరాజు తర్వాత పరీక్షితుడికి శరణాగతుడు అవుతాడు, దాని తర్వాత కలిరాజుని ఎక్కడెక్కడ ఆయనకు స్థానాలు ఇస్తాడు, ఇంకా దాని తర్వాత పరీక్షిత్ మహారాజు ఎలా పరిపాలించాడు, మళ్ళీ ధర్మాన్ని ఎలా పునర్స్థాపించాడు అనే విషయాన్ని రేపు చర్చించుకుంటాం. సో ఇవన్నీ విషయాలు ఈరోజు రేపటివి. సో మనం ఈరోజు శ్లోకంతో ఆరంభిద్దామంట. మొదటి శ్లోకం. సూత ఉవాచ తత్ర గోమిథునం రాజా హన్యమానం అనాథవత్ దండహస్తం చ వృషలం దదృశే నృపలాంఛనం. సో ఇక్కడ సూత గోస్వామి అంటున్నాడంటే, అక్కడికి ఆ స్థలానికి చేరుకున్న తర్వాత ఎక్కడైతే అప్పుడు పరీక్షిత్ మహారాజ్ అదే చూశాడు, అక్కడ శూద్రుడి కన్నా హీనంగా ఉన్న ఒక వ్యక్తి రాజులాగా వేషం వేసుకొని అక్కడ ఆవుని ఇంకా ఎద్దుని బాదుతున్నాడు తన గదతో. సో అలా చూసిన పరీక్షితుడు, అంటే వాళ్ళని ఎవరు కాపాడేవారు లేరు, వాళ్ళకి ఎవరు వాళ్ళ యొక్క స్వామి ఎవరు లేరు ఆ ఎద్దుకి ఆవుకు అన్నట్టుగా ఈ పరీక్షితుడు వాళ్ళని బాదుతున్నాడు, వాళ్ళని ఎవరు ఏమీ రక్షించట్లేదు. ఆ విషయాన్ని చూశాడంట అక్కడ పరీక్షితుడు రాగానే. సో ఇప్పుడు మనం ఒక్కొక్క శ్లోకంలో చూస్తుంటాం, అందులో ఒక్కొక్క విషయాన్ని మన ప్రభుపాల ద్వారా దాని ద్వారా ఏం అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తారు. ఇంకా ఈరోజు ఒక చర్చ అండి, ముఖ్యంగా కొంచెం పరోక్షంగా చర్చ జరుగుతుంది ఇక్కడ మన పరీక్షిత్ మహారాజుకి ఇంకా వృషభానికి ఇంకా ఆవుకి మధ్యలో. సో దాని యొక్క అర్థం ఏంటి, అంతరార్థం అంటే ఏంటి అనేది కూడా మనకి ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో ఇస్తారు. సో దీని ద్వారా మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, ఇది మొదటి సంకేతం, కలియుగం వచ్చేసింది అనే దానికి ఇది మొదటి సంకేతం అంట. అంటే ఇలా ఎంతో ఏమాత్రం సభ్యత సంస్కృతి, వేదిక సభ్యత సంస్కృతి లేని మనుషులు, అంటే బ్రాహ్మణ సంస్కృతి అంటే ఏంటి, వేదిక సంస్కృతి అంటే ఏంటి, ఏమాత్రం ఆధ్యాత్మిక శిక్షణ దీక్ష లేని వ్యక్తులు ఇలా రాజులుగా మారతారంట. ఎందుకంటే రాజులు అంటే క్షత్రియులు. ఎవరుండాలి? క్షత్రియులు కూడా గురుకులంలో శిక్ష తీసుకొని, వాళ్ళకు కూడా గురువు ఉంటాడు, వాళ్ళు కూడా దీక్ష తీసుకొని పరిపాలిస్తారు, అవునా? కానీ ఇక్కడ ఇది చెప్పారంటే, ఇక్కడ
కానీ ఇప్పుడులో ఉన్న వాళ్ళు అలా చేయట్లేదు. కరెక్టేనా? సో ఇప్పట్లో ఉన్న వాళ్ళ రాజులు మీరు చూస్తున్నారు. రాజు లేకపోతే అదే నాయకులు ఎవరైతే రాజకీయ నేతలు నడుపుతున్నారు దేశాన్ని, వాళ్ళకి ఏమాత్రం ఆధ్యాత్మిక శిక్ష లేదు, అలాగే వైదిక సంస్కృతి అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు రాజ్యాల్ని, దేశాలని, రాష్ట్రాలని నడుపుతున్నారు. సో ఇలాంటి నేతలు మనం చూస్తాం. ఇలాగే ఎలా అయితే ఇక్కడ కలిరాజు ఆ యొక్క ఆవుని ఇంకా వృషభాన్ని ఎలా దండిస్తున్నాడో, అలాగే ఇలాంటి నేతలు ఎంతో అమాయకమైన మూగజీవులని చంపేస్తూ ఉంటారు. సో ఈ కలియుగంలో ఇంకా ఏమేమి జరుగుతాయి ఘోరాలని కూడా రాశారు. మీరు చూస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ చాలామంది కళ్ళు మూసుకుంటాం అలాంటి ఘోరాలకి. తెలిసిన చూసినా చూడనట్లుగా అందరూ ఉంటారనమాట చాలామంది. సో ఇక్కడ ఈ కలియుగంలో వైశ్యులు వాళ్ళు కూడా ఎవరైతే వ్యవసాయం చేయాలో, ఇంకా ఎవరైతే గోవులను రక్షించాలో వాళ్ళే ఇలా ఎంతకు దిగజారిపోతారు అంటే, ఈ యొక్క ఆవుల్ని ఈ యొక్క కషాయఖానాలకు వాళ్ళే సప్లై చేస్తారంట, వాళ్ళే అందిస్తారంట, అక్కడికి పంపిస్తారు డబ్బుల కోసం ఆశపడి. సో అలాగా ఈ యొక్క క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రక్షించాలో అన్ని ప్రాణుల్ని ప్రజలతో సహా, వీరే ఈ కషాయఖానాల్ని నిర్మిస్తారు. ఇంకా వాటి ద్వారా అంటే వీరు శూద్రుల కన్నా హీనమైన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రాజ్యాన్ని ఏలుతారు. అలాంటి వారు ఈ కషాయఖానాలో ఇలాంటి ఎన్నో మూగజీవుల్ని, ఇంకా ముఖ్యంగా ఆవుల్ని చంపుతారని రాశారు. ఎస్, సనాతన ధర్మం పరీక్షిత్ మహారాజ్ సమయంలో కూడా మొత్తం ప్రపంచంలో సనాతన ధర్మంనే పాటించేవారు. వేదిక సభ్యత, వేదిక సంస్కృతి ఉందన్నమాట. అలా ఇంకా మనకు ఆ విషయాలు ఇంకా భాగవతంలో కూడా వస్తాయి. వేరు వేరు దేశాల, ప్రదేశాల గురించి కూడా వర్ణిస్తారు. మహాభారతంలో కూడా వేరు వేరు దేశాల నుంచి కూడా వర్ణిస్తారు. అలాగే మనం చూసాము కందాహార్, అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా కందాహార్ అంటే. సో అక్కడ నుంచి అదే గాంధార్ దేశం నుంచి కదా గాంధారి వచ్చింది. సో అంటే అక్కడంతా వేదిక సంస్కృతి ఉన్నది అప్పుడు. సో అలా చాలా, కాకపోతే ఇక్కడ హస్తినాపురం ఈ ప్లేస్ అనేది చాలా ముఖ్యమైన, అంటే ఇది క్యాపిటల్ లాగా, రాజధాని లాగా మొత్తం ప్రపంచానికే ఇది ఈ హస్తినాపురం అనే ప్రదేశం. ఈ యొక్క ప్రదేశం మనం చూసే ఇవ్వాలి ప్రదేశం అనేది ముఖ్యంగా రాజధానిలాగా ఉండేదన్నమాట. ఇంకా ఇలాంటి మెలచ్చలు యవనులు ఎవరైనా ఉంటే చాలా దూరంగా ఉండేవారన్నమాట. సో వృషభం మృణాల, రెండో శ్లోకం, వృషం మృణాలధవలం మేహంతం ఇవ బిభ్యతం వేపమానం పదైకేన సీదంతం శూద్రతాడితం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వృషభం ఎలా ఉందంట, తెల్లగా తెల్ల రంగులో ఉందంట, ఒక తెల్ల కమల పువ్వులున్న రంగులో ఉందంట. కానీ ఆ యొక్క ఇప్పుడు ఇక్కడ అలాంటి రాజుని, అంటే ఇక్కడ ఏంటంటే ఉద్దేశించి చెప్తున్నారనమాట, అంటే ఇలా యోగ్యత లేని వ్యక్తులు రాజులు అవుతారని. సో ఇలాంటి ఆ శూద్రుడి వేషంలో ఉన్న అతను కొడుతున్నాడు కదా, ఆయన బాధడంతో ఎంతో భయభీతం అయిపోయి, ఈ యొక్క వృషభం భయభీతం అయిపోయి, ఎంత భయభీతం అయిపోయిందంటే ముందే ఒంటి కాలుతో నిలబడింది, మూడు కాలు అలా ఎలాగో కోల్పోయింది. ఆ ఒంటి కాలుతో నిలబడి వణుకుతుందంట, ఎప్పుడో పడిపోయే విధంగా. ఇంకా వణుకుతూ ఇంకా మూత్రం చేస్తుందన్నమాట, అంటే అంత భయపడుతుందని. సో ఇది ఇంకొక చిహ్నం, సంకేతం, కలియుగం వచ్చేసింది, కలియుగం ఉంది అన్న దానికి. సో ఇక్కడ ఈ తెల్లగా ఉంది ఎద్దు అంటే ఈ వృషభం అని చెప్పారు కదా, అంటే ఇలా మచ్చలేని ధర్మాన్ని, మచ్చలేని ధర్మం తత్వాల్ని ఎవరైనా పాటించినా అలాంటి వాళ్ళపైన ఎంతో అత్యాచారాలు కూడా జరుగుతాయి. ఎవరు ఇలాంటి శూద్రులు వంటి వారు వాళ్ళని హింసిస్తారు. సో ఇలాంటి ఇక్కడ ఇచ్చారు మళ్ళీ ప్రభుపాదుల వారు. నిన్న మనం చదువుకున్నాం భగవద్గీతలో బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియులు ఎవరు అనేది. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతారంట
కలియుగంలో. శూద్రుని కన్నా ఏమాత్రం సంస్కృతి లేని శూద్ర, అన్కల్చర్డ్ శూద్ర పాపులేషన్ అని చెప్పారు. అంటే ఏమాత్రం వేదిక సంస్కృతి లేని శూద్రులు. శూద్రులకు కూడా సంస్కారం ఉంటుంది కొంచెం, కానీ వీళ్ళకి అది కూడా లేదు. అలాంటి వాళ్ళు పుట్టారేమో బ్రాహ్మణుల, ఇంకా క్షత్రియుల పూర్వజులు, వాళ్ళ పూర్వజులు బ్రాహ్మణులు క్షత్రియులు కావచ్చు, కానీ వీళ్ళు మాత్రం కాదు. ఆ పరివారాల్లో, ఆ వంశాల్లో పుట్టారేమో, కానీ వీళ్ళు మాత్రం ఏమాత్రం వేదిక శిక్ష, వేదిక సభ్యత, సంస్కృతి ఏమీ తెలీదు. అలాంటి వారు పెరిగిపోతారు. అలాంటి వారు ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో ఇంకా వాళ్ళని కూడా వాళ్ళు అవహేళన చేయడం, హింసించడం అలాంటివి చేస్తారు, ఆక్రమణ చేస్తారు వాటి వైపు. ఇంకా ఇలాంటి వాళ్ళందరూ ఏవేవో కొత్త వాళ్ళకు మనసుకు తోచిన ధర్మాల్ని స్థాపించుకుంటారు. ఇజమ్స్ అని రాశారు ఇక్కడ ప్రభుపాద. ఈ ఇజం, ఆ ఇజం, చాలా ఉంటాయి కదా ఇజమ్స్. అంటే ఆ ఇజంలన్నీ స్థాపించుకుంటారు. అలాగే వాళ్ళు చెప్పేస్తారు, ఈ రాష్ట్రం సెక్యులర్ అని చెప్తారు. సెక్యులర్ని ఏమంటారో తెలుగులో నాకు తెలీదు. సో సెక్యులర్ అంటే వాళ్ళు అంటారు, మేము ఏ ధర్మాన్ని, ఏ భగవంతుడిని, దాంతో మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోము. ఏ ధర్మం ఏమంటుంది, ఏ ధర్మం, ఏ భగవంతుడు ఏంటనేది మేము అవన్నీ పట్టించుకోము, మేము సెక్యులర్. సో మాకు ఈ ధర్మ విషయాల నుంచి మేము అతీతులం, మాకే సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు అలా పాలిస్తారంట. అది తప్పుడు పాలన. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, అవునా? సో ఆ విధంగా వాళ్ళు అనేసి, సో మాకు ఏ ధర్మాలని మేము పాటించము, మాకు సంబంధం లేదు, కనుక అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, గురువు, సాధు, శాస్త్రం, సర్వమత సామరస్యం. సెక్యులర్ అంటే సర్వమత సామరస్యం అండి. కాకపోతే వాళ్ళు చేసే పనులు అలా ఉండవు. ఎనీవే, సాధు, శాస్త్ర, గురు, వీరిని వాళ్ళు ఏమాత్రం గౌరవించారంట, వాళ్ళు అగౌరవిస్తారు. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట, ఇలా ఒంటి కాళ్ళ మీద ధర్మం అనేది నిలబడుతుంది. 3వ శ్లోకం. గాం చ ధర్మాదు గాం దీనాం వృషం శూద్రాపదాహతాం వివత్సామశ్రువదనాం క్షామాం యవసమిచ్చతి. సో ఇలా ఆవు ఎంతో ఉపయోగకరమైన ఆవు. ఆవు ద్వారా ఆ ధర్మాన్ని సంస్థాపించవచ్చంట మనం ఈ యొక్క ప్రపంచంలో. సో అలాంటి ఆవు ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కలియుగంలో ఎంతో పేదరికంతో బాధపడుతుంది. తన దూడాన్ని కోల్పోయిన ఎలా ఆవు బాధపడుతుందో అలా బాధపడుతుంది. ఇంకా ఆమెను కూడా బాధుతున్నాడు ఆ శూద్రుడు. సో అలా ఆవు కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయంట. సో ఆమె కూడా ఎంతో దుర్బల పరిస్థితిలో ఉంది. అక్కడ వెతుకుతుందన్నమాట, అక్కడైనా గడ్డి దొరుకుతుందా తినడానికి అని, గడ్డి కోసం వెతుకుతుందంట. సో ఇది ఇంకొక చిహ్నం కలియుగానికి ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. ఏంటంటే ఎంతో దుస్థితి, ఆవుకి ఇలాంటి దుస్థితి ఉంటుంది కానీ కలియుగంలో. ఈ ఆవు ద్వారా వచ్చే మిల్క్, పాల ద్వారా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. మనము చేసుకునే భగవంతుడికి పూజ చేసే విధానంలో కూడా, అర్చన చేసే విధానంలో కూడా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇలా ఇంకా గోమూత్రం కూడా యూజ్ చేస్తారు. సో ఇలా ఎన్నో ఆవు నుంచి వచ్చే పదార్థాలు యూజ్ చేస్తాం మనం. సో అలాగే యజ్ఞాల్లో కూడా యూజ్ చేస్తారు, ఉపయోగిస్తారు. సో ఇలా ఋషులు, మునులు ముందు ఆవు పాల మీద బతికేవారు, ఎక్కువగా ఆవు పాలనే సేవించేవారు. ఎందుకంటే ఆవు పాల ద్వారా చెప్పాం కదా, వాళ్ళ ఆధ్యాత్మిక చింతన అనేది బాగా జరిగేది అనమాట ఎవరికైనా. సో శుకదేవ గోస్వామి కూడా మనం చదువుకున్నాము, ప్రతి ఒక్కరి గృహస్థు ఇంటికి వెళ్ళి ఆయన ఆవు పాల కోసం వెళ్ళేవాడు, ఆవు పాలను తాగి బతికేవాడు. సో అప్పట్లో ముందు కాలంలో ఏ సాధువు వచ్చినా ఎవరింటికన్నా పాలు ఇచ్చేవారంట. సో అందుకనే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రభుపాద వారు అన్నారు, ముందు ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ ప్రతి వాళ్ళ ఇంట్లో ఆవుల్ని ఇంకా ఇలా వృషభాలని పెంచుకునేవారు అన్నమాట. ప్రతి ఒక్కరింట్లో ఆవు, వృషభం అనేది ఉండేది ముందు. ఇప్పుడు కలకత్తాలో అయితే రూల్ అన్నమాట, సిటీలో ఎవ్వరూ ఆవు ఇంకా వృషభాన్ని మొత్తం సిటీలో
సో అలా రూల్స్ ఉన్నాయన్నమాట కలియుగంలో. సో ఇక్కడ చూస్తున్నట్టుగా ఇంకా చెప్పారు, ఇక్కడ ఆవు దూడ నుంచి విడిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బయట పరిస్థితిలో ఆవుకి దూడ పుట్టగానే ఆ దూడను తీసుకొని కసాకానికి పంపించేస్తారు. అది రాశారు ప్రభుపాదుల వారు. ఏం చేస్తారు అక్కడ అనే విషయాన్ని ఇంకా మనం ఇంకా భాగవతంలో చర్చించుకుంటే బాగుండదు అనేసి రాశారు ఇక్కడ. సో ఇలాంటివి అన్ని పనులు చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఇంకా అలాగే ఎప్పుడైతే ఆవు పాలు ఇవ్వదో అప్పుడు ఆవు పాలు ఇవ్వకపోతే అలాంటి ఆవులను కూడా కసాయిఖానాకు పంపించేస్తూ ఉంటారు. సో అందుకనే ఏ సమస్యలు వస్తున్నాయో సమాజంలో ఇలా వ్యవహరిస్తున్నారు కనుకనే మనకు అన్ని సమస్యలు ఈ యొక్క ప్రపంచంలో ఈ కలియుగంలో మనం చూస్తున్నాం అని చెప్పారు. సో ఇక్కడ రాశారు కదా, ఆవుకి గడ్డి కూడా దొరకదని. అందుకే ఇప్పుడు చూస్తున్నారు కదా అన్ని చోట్ల బిల్డింగ్లు, సిటీలో అయితే గడ్డి కూడా దొరకదు ఇక్కడ ఆవుకి. విలేజ్లో దొరకడం కూడా కష్టం అయిపోయింది, ఊళ్ళలో కూడా. సో ఇలాంటి పరిస్థితి అన్నమాట ప్రస్తుతం పరిస్థితి సమాజంలో. సో ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోవాలనే పేరుతో వాళ్ళు ధర్మాన్ని మర్చిపోతున్నారు, ధర్మాన్ని అనుసరించడం లేదు. డబ్బులు వస్తున్నాయి అంతే, వెంటనే నాకు డబ్బులు సంపాదించాలి, సరే ఆవుని అమ్మేస్తే నాకు డబ్బులు వస్తాయి. సో అలా ఇప్పుడు ఇండియా, భారతదేశం కూడా ఎన్నో ఆవుల మాంసాన్ని వేరే వేరే దేశాలకు కూడా సప్లై చేస్తుంది. అలా సప్లై చేసి ఎన్నో డబ్బులు సంపాదిస్తుంది. ఇంకా ఎన్నో రకాల పశువుల మాంసాలని అన్ని దేశాలకి సప్లై చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా ఆర్థిక వ్యవస్థను పెంచుతున్నారు. కానీ ధర్మానికి విరుద్ధంగా ఇలా చేస్తే ఎన్నో రకాల సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. 4వ శ్లోకం. పపృచ్ఛరతం ఆరూఢః కార్తస్వర పరిచ్ఛదం మేఘగంభీరయా వాచ సమారోపిత కార్ముకః. సో ఇప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు అక్కడ చేరుకున్నాడు. తన యొక్క రథంలో, ఎంతో సుసజ్జితమైన రథం, ఇంకా ఎన్నో బాణాలు, ధనుష్సు, ఇంకా అన్ని అస్త్రాలతో నిండి ఉన్న రథాన్ని తీసుకుని అక్కడ చేరుకున్న తర్వాత ఈ శూద్రుడిని చూసి వెంటనే అతనితో ఎంతో గంభీరమైన ఆ యొక్క వచనాల్ని పలికాడు. ఎలాంటి గంభీరమైన ఆయన ఒక స్వరం ఉందంటే, మేఘ గంభీరయావాచ, మేఘాలు గర్జించినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చేలా ఆయన ఇప్పుడు ఈ శూద్రుడితో, అంటే ఇక్కడ కలిరాజుని దండిస్తూ మాట్లాడుతున్నాడు అన్నమాట. సో అలాంటి ఎంతో మంచి అధికారం, సామర్థ్యం ఉన్న రాజు పరీక్షిత్ మహారాజు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఉండాలి నేతలుగా, రాజ్యాల్ని, రాష్ట్రాల్ని, దేశాన్ని నడపాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే పరీక్షిత్ మహారాజు లాంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఇప్పుడున్న నేతలు భయపడతారు. ఆవుల్ని చంపడం ఆపేసిన, కషాయఖానాలని బంద్ చేయించినా కానీ ఎక్కడ ఓట్లు తగ్గిపోతాయి, మళ్ళీ నా పదవి ఎక్కడ పోతుందో అనేసి వాళ్ళు ఏమైనా చేసుకొని వదిలేస్తారు. ఎలాగో మిగతా వాళ్ళు ఎవరైతే ఆవుల్ని పూజిస్తారో వాళ్ళు పూజించుకుంటూ కూర్చుంటారు, మన ఎవరోకి ఏమనరు కదా అనేసి వాళ్ళు చేసే పనులు చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇక్కడ ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటే కానీ, రాజులు ఉంటే కానీ దేశంలో ఇలాంటి అరాచకాలు ఆగవు అని చెప్తున్నారు అన్నమాట ప్రభుపాదుల వారు. అంతేగాని ఇలాంటి ఏదో పేరుకి నాయకుల్లాగా ఉండేవాళ్ళు ఉంటే ఏం లాభం ఉండదు. పరీక్షిత్ మహారాజులాగా వస్త్రాల్ని, ఆయుధాలని ఎలా ధరించారో అలాగే సామర్థ్యం కూడా ఉంది పరీక్షిత్ మహారాజు. కానీ ఈరోజున్న నాయకులు వస్త్రాలు మాత్రం బాగా ధరించుకుంటారు కానీ వాళ్ళకి సామర్థ్యం లేదు, వాళ్ళకి దమ్ము లేదు ఆపడానికి ఇలాంటి అరాచకాలని అని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. సో అందుకే అలాంటి వాళ్ళు పేరుకే నాయకులు, ఏ నాయకత్వం తెలియని నాయకులు అని చెప్పారు. కస్త్వం మచ్చరణే లోకే బలాద్ధంస్య బలాన్ బలి నరదేవో శివేశేన నటవత్ కర్మణ ద్విజః. సో ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు అన్నమాట, ఎవరు నువ్వు అని ఆ కలిరాజును అడుగుతున్నాడు. ఎవరు నువ్వు? నువ్వు దృఢంగా కనిపిస్తున్నావు, ఎంతో స్ట్రాంగ్, శక్తిశాలి మనిషిలా కనిపిస్తున్నావు,
ఎంత దమ్ముంది నీకు నా అధ్యక్షతలో, నా యొక్క రాజ్యంలో ఇలాంటి మూగజీవులని నువ్వు హింసించడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వు రాజులాగా వేషం వేసుకున్నావు, కానీ ఒక రాజు, ఒక క్షత్రియుడిలాగా వ్యవహరించట్లేదు, దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు. అందుకనే నువ్వు క్షత్రియుడి కాలేవు, ఒక రాజు వేషం వేసుకున్నావు కానీ నువ్వు రాజు కాదు అని చెప్తారన్నమాట. సో అలా అన్నమాట. ఎవరైతే ఇలా ఆధ్యాత్మిక శిక్షణ లేదో, వైదిక సంస్కృతి తెలీదు, అలాంటి వాళ్ళు రాజులు అవుతారు కలియుగంలో. వాళ్ళకి తెలీదు ఇలా సంరక్షించాలి, ప్రజల్నే కాదు ఇంకా పశువుల్ని కూడా, ఆవుల్ని కూడా రక్షించాలి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు అనుకుంటారు మనుషులకు ఒక్కటికే రక్షణ అవసరం, వీళ్ళని చంపుకొని తినొచ్చు అని అనుకుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఆ సంస్కారం లేదు. అందుకనే ఎవరైతే ఇలాంటి వైదిక శిక్షణలు పొందలేదో, ఆధ్యాత్మిక శిక్షణ పొందలేదో, అలాంటి వాళ్ళు ఈ విషయాల్ని అర్థం చేసుకోరు. ధర్మం అంటే ఏంటో ఇంకా సమాన దృష్టితో అందరిని చూడలేరు, అలాగే అందరికీ న్యాయం కూడా చేయలేరు. ఆ విషయాలన్నీ ఇక్కడ ప్రభుపాద వారు రాశారనమాట. 6వ శ్లోకం. యస్త్వం కృష్ణే గతే దూరం సహ గాంధీవద్దన్వనా శోచస్యోస్య శోచయాన్ రహసి ప్రహరన్ వదమర్హసి. ఇక్కడ ఏం చెప్తారంటే, నీకెంత ధైర్యం కాకపోతే కృష్ణుడు అర్జునుడు ఇప్పుడు లేరు కదా అనేసి, ఆ గాంధీవధారైన అర్జునుడు ఇంకా భగవంతుడు కృష్ణుడు లేడు అనేసి నువ్వు ఇలాంటి అరాచకాలు చేయడానికి దిగజారావా? ఇలా ఎవరు లేరు అనేసి, ఎవరు చూడట్లేదు అనుకొని ఇలా ఆవుని ఇంకా ఇలా వృషభాన్ని నువ్వు హింసిస్తున్నావా? సో నీలాంటి వాడికి ఇప్పుడే మృత్యుదండ, మరణ శిక్ష నేను విధిస్తాను అని పరీక్షిత్ మహారాజ్ అంటున్నాడు. ఎందుకంటే నీలాంటి వాళ్ళకి మృత్యుదండ, మరణ శిక్ష విధించాలి. సో అలా అన్నమాట. అది మన శాస్త్రాల ప్రకారం అన్నమాట. ఎవరైనా ఆవుని చంపేస్తే ఇంకా వాడికి మరణదండ ఇవ్వాల్సిందే, ఎందుకంటే చాలా ఘోర పాపం. త్వం వా మృణాలధవలః పాదేర్న్యూన పదాచరన్ వృషరూపేణ కిం కశ్చిత్ దేవో న పరికేదయన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మహారాజ్ పరీక్షితుడు అడుగుతున్నాడు వృషభాన్ని. ముందు వృషభాన్ని అడుగుతాడు, తర్వాత ఆవును కూడా అడుగుతాడు అనమాట. సో ఇంకా ఒకసారి మళ్ళీ మర్చిపోవచ్చు నేను. సో ఒక మాతాజీ కూడా అడిగారు, ఇంకా నిన్న ఒక ప్రభుజీ కూడా నాకు మెసేజ్ పెట్టారు అనుకుంటా, ఉదయ్ భాస్కర్ ప్రభు. సో 2 విషయాల గురించి. ఒకటి, మనకు రేపు 31వ తారీఖు. సో మనము రేపు కూడా పొద్దున భాగవతం క్లాస్ కంటిన్యూ చేద్దాం, ఈ అధ్యాయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. దాని తర్వాత లాస్ట్ టైం లాగే రేపు కూడా మేబీ 3ంటికే అనుకుంటున్నాను, ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు. కానీ తర్వాత మీ ఎగ్జాక్ట్ డీటెయిల్ మీకు పెడతాను నేను వాట్సాప్ గ్రూప్స్లో. జూమ్ మీటింగ్ ఉంటుంది ఎప్పుడు అనేది. సో అందులో మెయిన్గా విషయం చర్చించుకుందామంట. రేపు లాస్ట్ క్లాస్ తీసుకుంటాను భాగవతంలో. దాని తర్వాత మళ్ళీ వీక్లీ నేను ఒకరోజు భాగవతం క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఏ రోజు ఏ టైమింగ్ అనేది కొంచెం ఫిక్స్ చేసుకోవాలి. అలాగే భగవద్గీత మనది అయిపోయింది. సో భగవద్గీత తర్వాత మరి ఏమైనా చేద్దామా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందా, ఏమైనా ఉంటే సరే, లేకపోతే ఆ విషయం కూడా చర్చించుకుందామంట. ఇంకా ఏమైనా విషయాలు ఉంటే కూడా నేను వాట్సాప్లో పెడతాను. మీకు కూడా ఏమైనా విషయాలు చర్చించుకోవాలనుకుంటే, ఏదైనా దాని గురించి ఎవరో నాకు ఒకరు మెసేజ్ చేశారు, మధుశ్రవణ్ ప్రభు గారు అనుకుంటా, ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది ప్రభుజీ, భగవద్గీత అయిపోయింది కదా అన్నారు. దాని గురించి కూడా మీ అభిప్రాయం నాకు వాట్సాప్లో పెట్టొచ్చు, లేకపోతే రేపు చర్చించుకుందాము. సో మీకు కావాలంటే కూడా ఎగ్జామ్ ఒకటి నిర్వహించి దాని తర్వాత మేము సర్టిఫికేట్ కూడా ఇవ్వగలుగుతాము ఇస్కాన్ అభివృద్ధి తరఫు నుంచి. మీరందరూ భగవద్గీత కోర్స్ చేశారు మా దగ్గర అనేసి ఆన్లైన్లో. సో ఇంకా ఏమైనా అలాంటివి మీకు కావాలనుకుంటే, ఇంకేమైనా విషయాల గురించి కూడా చర్చించాలనుకుంటే, మన క్లాసెస్ గురించి కానీ, ఆన్లైన్ దీని గురించి, తెలుగు ప్రచారం గురించి కానీ మీరు నాకు పెట్టొచ్చు వాట్సాప్లో మెసేజ్. అవన్నీ కూడా తీసుకొని చర్చించుకోవచ్చు మనం రేపు. టైమింగ్, జూమ్ ఐడి అవన్నీ డీటెయిల్స్ నేను తర్వాత వాట్సాప్లో పెడతాను. మరియు నిన్న నాకు ఉదయ్ భాస్కర్ అడిగారు అనుకుంటా, ఆవుల్ని ఒకసారి చూడాలి అన్నారు. నేను సరే చూపిస్తాను అన్నాను.
మేబీ నిన్న క్లాస్ లేకుండే, అందుకనే ఈరోజు మేబీ క్లాస్ ఎండింగ్లో ఈ క్లాస్ అయిపోయే సమయానికి నేను కావాలంటే ఇదే మొబైల్ ఇలాగే లైవ్ తీసుకెళ్తాను గోశాల దగ్గర. అక్కడ ఆవులు ఉన్నాయి, యాక్చువల్లీ తిరుగుతూ ఉంటాయి, చూద్దాం ఎక్కడ ఉంటే ఆవులు అక్కడ చూపిస్తాను మీకు, గోశాల ఆవులు. వీలైతే క్లాస్ ఎండ్ అయ్యే సమయానికి, ఒకవేళ మర్చిపోయినా ఒకసారి గుర్తు చేయండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మనం కంటిన్యూ చేద్దామంట, మళ్ళీ నేను మర్చిపోగలను అనేసి గుర్తుకు రాని వెంటనే చెప్పేశాను. ఓకే, సో 7వ శ్లోకం మనం చర్చించుకున్నాము, శ్లోకం చెప్పేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు మహారాజ్ పరీక్షితుడు వృషభాన్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు వృషభాన్ని? ఓ నువ్వు ఎవరు? ఇంత తెల్ల కమలం పూల ఉన్న ఓ వృషభానివి నువ్వు ఎవరు? నువ్వు ఒక దేవతవా? నీకు 3 కాళ్ళు కోల్పోయావు, నువ్వు ఒంటి కాళ్ళ మీద నడుస్తున్నావు, నువ్వు ఒక దేవతవి, ఇలాంటి ఒక వృషభ రూపం దాల్చి నా ముందుకు వచ్చావా? నీ యొక్క దుఃఖాన్ని వ్యక్తం చేసుకుంటున్నావా? ఏదో చెప్పాలనుకుంటున్నావా నాకు అని పరీక్షిత్ అడుగుతున్నాడు. సో చూడండి, పరీక్షిత్ మహారాజ్ చూడగానే కనిపెట్టేశాడు, ఇది సాధారణమైన వృషభం కాదు, ఏదో దేవత వృషభం రూపంలో వచ్చింది తన దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి అని. ఇంకా మనం చూస్తాము, పరీక్షిత్ మహారాజు ఏదో ఆ క్షత్రియ సామర్థ్యం శౌర్యమే కాదు, ఎంతో తెలివి, శాస్త్రాలను బాగా చదివిన అర్థం చేసుకున్న వ్యక్తి అని కూడా మీకు తెలుస్తుంది. ఏ విధంగా ధర్మాన్ని, అంటే ఇక్కడ వృషభంతో ప్రశ్నలు అడుగుతాడు, దాని ద్వారా వృషభం ఎలా సమాధానాలు ఇస్తుందో ఆ సమాధానాలను పట్టి పరీక్షిత్ మహారాజు గుర్తుపట్టేస్తాడు. నువ్వు ఎవరో కాదు, ధర్మానివి, వృషభం రూపంలో వచ్చావని పరీక్షిత్ మహారాజే చెప్పేస్తాడు, కనిపెట్టేస్తాడు. సో అంత తెలివైన రాజు అన్నమాట పరీక్షిత్ మహారాజు. 8వ శ్లోకం చూద్దాం. నజాతు కౌరవేంద్రాణం దోర్దండా పరిరంభితే భూతలేను పతంత్యస్మిన్ వినాతే ప్రణినాం శుచః. సో ఇప్పుడు 8వ శ్లోకం. సో 8వ శ్లోకంలో ఏముందంటే, మొట్టమొదటిసారి పరీక్షిత్ మహారాజ్ అన్నాడు, నేను మొట్టమొదటిసారి ఇలా నా రాజ్యంలో చూస్తున్నాను, నేను అందరినీ రక్షిస్తాను, మా రాజవంశ పరంపర కురువంశంలో అందరినీ రక్షిస్తారు, కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మీ కళ్ళల్లో కన్నీళ్ళని చూస్తున్నాను నేను. అంటే ఒక వృషభం ఒక మా యొక్క రాజులతో నిర్లక్ష్యం వలన ఇలా పృథ్వీ పైన ఒక వృషభం కన్నీళ్లు కార్చవలసి వస్తుంది, అది మా యొక్క వైఫల్యం అన్నట్టుగా ఇప్పుడు వ్యక్తం చేస్తున్నాడు పరీక్షిత్ మహారాజ్. అంటే మా అధ్యక్షతలో ఇలా ఎవరు దుఃఖానికి లోనవ్వలేదు, కానీ నువ్వు దుఃఖానికి మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను లోనవ్వుతున్నట్టు. సో అందుకనే ఇలా ప్రభుపాదుల వారు అంటారు, ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో భగవంతుడు యొక్క శుద్ధ భక్తులు వారు చూసి తట్టుకోలేరు. ఇలా ఎవరైనా పశువుల్ని హింసిస్తే, ఇలా ఆవుల్ని ఎద్దుల్ని ముఖ్యంగా హింసిస్తే, ఇంకా చంపేస్తే అస్సలు చూసి అలాంటి అరాచకాలని చూసి తట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళు చాలా శుద్ధమైన హృదయంతో ఉన్నవారు కనుక. ఇది కలియుగంలో పరిస్థితి. అలా ఆవులు ఇంకా వృషభాలు ఏడుస్తున్నాయి అని చెప్పారు. ఇప్పుడు ఆవును కూడా ప్రశ్నిస్తాడు. మా సౌరభేయాత్ర శుచో వేతుతే వృషలాద్భయం మారోధిర్ అంబభద్రం తే కాలానాం మయి శాసతరి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ సురభి ఆవు యొక్క వంశానికి చెందిన అమ్మవి నువ్వు, అమ్మ అని అంటున్నాడు. అంబా భద్రం తే అంటే నువ్వు భద్రంగా ఉంటావో, నీకేం లోటు కలగదు, నేనున్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, నువ్వు కంగారు పడకు, బెంగపట్టుకోకు అని చెప్తున్నాడు అనమాట. సురభి వంశానికి చెందిన నువ్వు ఇలా ఈ యొక్క నీచమైన శూద్రుడికి భయపడవలసిన అవసరం లేదు. నేను రాజుగా ఉన్నంత వరకు ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు, మిమ్మల్ని హింసించలేరు. మీరు దేని గురించి బెంగ పెట్టుకొని దేని గురించి ఇలా ఏడవడానికి అవసరం లేదు, ఏడ్చే అవసరం లేదు. సో మీకు అంతా మంచి జరుగుతుంది.
అంబా భద్రం, మీకంతా భద్రంగా ఉంటారు. అంత భద్రం అంటే ఇక్కడ అంత మంచి జరుగుతుందని చెప్తారు. సో ఇలా ఆవుల్ని వృషభాల్ని రక్షించాలి అంటే అది ఇలా మహారాజు పరీక్షిత్ వంటి రాజులకే సంభవం అని ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారనమాట. సో ఇలా చాలా విషయాలు రాస్తున్నారు ప్రభుపాల్ వారు. కొన్ని రిపీట్ కూడా అవుతున్నాయి. ప్రభుపాల్ వారు రాస్తున్నారు, చాలా దగ్గరలో రాశారు ప్రభుపాల్ వారు. ఆవుల్ని మనము సంరక్షించాలి, ఆవుల్ని చంపడం పెద్ద పాపం, దానివల్లనే అన్ని సమాజంలో ఉన్న సమస్యలని. ఇక్కడే కాదు, భాగవతం మొదటి స్కందంలో ఇప్పుడంటే సందర్భంగా చెప్పారు, ఇంకా చాలాసార్లు కూడా ప్రభుపాద్ చెప్పారు విషయాన్ని. యస్య రాష్ట్రే ప్రజా సర్వాస్ త్రస్యంతే సాధ్య సాధుభిః తస్య మత్తస్య నశ్యంతి కీర్తిరాయుర్భగో గతిః ఏష రాజ్ఞాం పరో ధర్మో హ్యార్తానామర్తి నిగ్రహః అత ఏనం వదిష్యామి భూతద్రుహం అసత్తమం. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఇలా ఒకవేళ ఒకరి రాజ్యంలో ఇలా అమాయకమైన పశువులు భయానికి భయభ్రాంతులకి గురయ్యి బతికితే అప్పుడు ఆ రాజు యొక్క ఎంత గొప్ప పేరైనా సరే అది నాశనమే, వేస్ట్. అంత గొప్ప పేరుండే లాభం లేదు, అతని ఆయువు తగ్గిపోతుంది, ఇంకా మంచి జన్మ కూడా లభించదు తర్వాత అని. సో ఇలా ఎంత గొప్ప రాజు అయి కూడా లాభం లేదు అలాంటి వ్యక్తి అని. సో అందుకనే ఇలా రాజు ఒక కర్తవ్యం ఏంటంటే, ఇలా ఎవరైనా ఇలా ఎంతో దుఃఖానికి లోనైతే ఇలా ఒకరి అరాచకాలకి వెంటనే అలాంటి వాళ్ళని దండించి మిగతా వాళ్ళందరి పశువులకు కానీ ప్రాణులకు కానీ భద్రతను సమకూర్చాలి, అది రాజు కర్తవ్యం. అందుకే నేను ఇలాంటి యొక్క కలిరాజుని ఇప్పుడే వెంటనే చంపేస్తాను, మీరు కంగారు పడకండి అని ఆవుకి వృషభానికి చెప్తున్నారు అన్నమాట. సో ఇది గవర్నమెంట్ యొక్క కర్తవ్యం అని ప్రభుపాల్ ద్వారా రాశారు. ఇలా ఎవరైనా ఆవుల్ని కానీ వృషభాల్ని కానీ చంపితే, వాళ్ళకి హింసను చేస్తే వెంటనే అలాంటి వాళ్ళని పట్టుకొని, అలాంటి వాళ్ళు ఏ క్రిమినల్ హంతకులతో సమానం అని చెప్తున్నారు ఇక్కడ. హంతకుల్ని ఎలా జైల్లో వేసేసి తర్వాత ఉరి తీసేస్తారో అలాగే వీళ్ళని కూడా శిక్షించాలి, ఎవరైతే ఆవుల్ని ఇంకా వృషభాలని కూడా చంపుతున్నారో. అది చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ చేయాల్సిన పని అది అని. ఎందుకంటే ఇంకొక ప్రాణిని చంపే అధికారం మనకు లేదు. ఒకవేళ అది జీవస్య జీవనం అనేది సిద్ధాంతం, కానీ ప్రతి జీవికి ఎవరు ఆహారం అనేది నిర్ణయించబడింది అన్నమాట శాస్త్రాలు. ఒకవేళ అది టైగర్ అనుకోండి, చాలామంది అంటారు. సో టైగర్ అంటే మన పులికి ఆహారం అంటే అది మేకను తింటుందండి ఆహారం. కానీ మనిషి కూడా అలాగే పులి మేకను తింటుంది కదా, నేను మేకను తింటానంటే అది కాదనమాట. మనిషికి భగవంతుడు ఇక్కడ మనకు శాస్త్రాలు ఇచ్చాయన్నమాట. మనం తినాల్సింది ఆహారం శాకాహారమే. ఇంకా ఆవు పాల నుంచి వచ్చే అన్ని పదార్థాలు మరియు శాకాహారం, ఇవే మనం తినవలసింది. దీని ద్వారా మనం నివసించాలి. ఇవి మనకు భగవంతుడు ఇచ్చాడు తినడానికి అనేసి. ఆ విషయాలు అందుకే ఇక్కడ చెప్పారనమాట. ఒకవేళ మనం అలా కాకుండా అనవసరంగా పశువుల్ని చంపితే తినడానికి అనేసి, అప్పుడు తప్పకుండా నరకానికి వెళ్ళాల్సిందే. ఇంకా ఒకవేళ ఇలాంటి రాజులు, నాయకులు, ఇలాంటి మూర్ఖులు నాయకులుగా ఉండి ఇలాంటి పనులు చేయిస్తుంటే, కషాయఖానాలు నడిపిస్తూ ఉంటే, అలాంటి వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు, తప్పకుండా నరకానికి వెళ్తారని రాశారు ఇక్కడ. సో ఇలా కొంతమంది నాయకులు విశ్వసించరన్నమాట భగవంతుడిని. 12వ శ్లోకం. కో వృశ్చత్తవ పాదాం స్త్రీన్ సౌరభేయ చతుష్పద మా భువం స్వాదృశా రాష్ట్రే రాజ్ఞాం కృష్ణానువర్తినాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ సురభి యొక్క పుత్రుడా, వృషభాన్ని అంటున్నారు, ఎవరు నీ 3 కాళ్ళని నరికేశారు? నాలాంటి రాజులు ఉన్న ఈ యొక్క రాజ్యంలో
ఎవరైతే భగవంతుడి నియమాల్ని ఆదేశాల్ని అనుసరించి ఈ రాజ్యాన్ని నడుపుతారో, ఆ కృష్ణుడి యొక్క ఆదేశాల్ని నడుపుతున్నారు, రాజ్ఞాం కృష్ణానువర్తిన, కృష్ణుడి చెప్పిన ప్రకారంగా మేము ఈ రాజ్యాన్ని నడుపుతున్నాము. అలాంటి రాజ్యంలో ఎవరు నీ 3 కాళ్ళని తీసేశారు నాకు చెప్పు. కో వృశ్చాత్, ఎవరు తవ పాదాం స్త్రీన్, 3 పాదాలని తీసేశారు. సౌరభేయ చతుస్పద, 4 పాదాలు ఉండవలసినవి 3 ఉన్నాయి, 1 ఉంది, 3 పాదాలు ఎవరు తీసేశారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నకి మనము ఇంకో కొంచెం అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు. 13వ శ్లోకంలో కూడా అడుగుతున్నాడు. ఆఖ్యానే వృషభద్రం వా సాధూనామకృతాగసాం ఆత్మవైరూప్యకర్తారం పార్థానాం కీర్తిదూషణం. ఇప్పుడేమంటున్నారంటే, నువ్వు ఏమాత్రం నీకు దోషం లేదు, నువ్వే తప్పు చేయలేదు, నువ్వు నిజాయితీగా బతుకుతున్నావు, అందుకనే నేను నిన్ను ఎప్పుడు నీ మేలు కోరుకునేవాడిని. అందుకే నాకు చెప్పు, ఎవరు ఆ కారకులు, నీకు ఇలాంటి గతిని పట్టించిన వ్యక్తి ఎవరు? నీకు ఇలాంటి గతి పట్టించి మా వంశానికి, అంటే మా పాండవులకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఎవరికైనా అంటే ఇలా మా యొక్క రాజ్యంలో ఒక వృషభానికి 3 కాళ్ళు ఎవరో తీసేశారు, మేమేం చేయలేకపోయామంటే అది మాకు సిగ్గుచేట్లాంటిది, మా వంశానికి అది చెడ్డ పేరు. నాకు చెప్పు, ఎవరు చంపారు, అంటే ఎవరు నీ 3 కాళ్ళు తీసేశారు అని అడుగుతున్నాడు. జనే నాగస్య గమ్యం జన్ సర్వతోస్యాచమదం భయం సాధూనాం భద్రమేవ స్యాత్ అసాధూదమనే కృతే. ఇలా ఎవరైనా ఇలా ఏమాత్రం అభం శుభం తెలియని మూగజీవులని హింసిస్తే, ఎక్కడున్నా సరే, ఏ లోకంలో కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అలాంటి వారిని దండించవలసిందే. అలాంటి వాళ్ళు దీనికి శిక్ష అనుభవించవలసిందే. ఇలా వాళ్ళకి శిక్ష తగిలితే అప్పుడు ఇలాంటి మూగజీవులందరికీ మేలు జరుగుతుంది. సో మరి ఇప్పుడు అప్పటి నుంచి చెప్తున్నారు ప్రభుపాల్ వారు, ఇలాంటి రాజు మనకు కావాలి అని. మరి మీరు అడగచ్చు, మనకి ఇప్పుడు అలాంటి నాయకులు లేరు కదా ప్రభుజీ, మరి మనం ఇంత చెప్పుకొని ఏం లాభం, మన మాట ఈ శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని వినేవారు నాయకులు ఎవరు లేరు ఇక్కడ అని మీరు అనొచ్చు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? దాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు తాత్పర్యంలో ఇస్తారు. ఏమిస్తున్నారంటే, సో the prime duty of the state to arrange to convert everyone to become devotee of the Lord. Thus automatically there will be peaceful, offenseless citizens. సో ఎందుకు ముందు కూడా చెప్పుకున్నాం ఒకసారి మనం, అవునా? ఎందుకు ఇలా గోహత్య జరుగుతుందంటే, తినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కావాలి, తింటాం, గోమాంసం తినాలని ఉంది వాళ్ళకి. చాలామంది హిందువులు కూడా తింటారండి. బెంగాల్లో అయితే బ్రాహ్మణులు కూడా గోమాంసాన్ని పడి తింటారు. సో నాకు చాలామంది తెలుసు. ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు, ముందు బ్రాహ్మణుడే, తినేవాడు అనమాట, చెప్పేవాడు నాకు చాలా ఇష్టం గోమాంసం తినేవాడిని బాగా. ఇప్పుడు భక్తుడైపోయాడు, దీక్ష కూడా అయిపోయింది. సో అలా అనమాట, హిందువులే ఎగబడి తింటుంటే గోమాంసాన్ని. సో ఇలాంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే బ్రాహ్మణ పరివారంలో పుట్టి కూడా గోమాంసం తింటున్నారు. సో పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు ఏమాత్రం శిక్షణ లేదు, చిన్నప్పటి నుంచి ఏ శిక్షణ లేదు వాళ్ళకి. అందుకే ఇక్కడ రాశాడు, ఒకవేళ ఈ యొక్క ఎవరైతే స్టేట్ ఇక్కడ అని చెప్పారు, సర్కారు గవర్నమెంటు అరేంజ్ చేయాలి అందరికీ శిక్షణ, వాళ్ళు చేయరు కనుక ఇంకో దగ్గర రాస్తారు ప్రభుపాల్ వారు. సో అందుకనే మనము ఈ యొక్క ప్రచారం ద్వారా అందరికీ ఈ విషయాన్ని ప్రచారం చేస్తేనే భాగవతంలో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే, భాగవతంలో ఉన్న శిక్షణల్ని, అప్పుడు ఎంత ఎక్కువ మంది నేర్చుకుంటే అంత ఎక్కువ మందికి లాభం. అందరూ శుద్ధ భక్తులు కాకపోయినా కనీసం ఇలా పాపాలన చేయకుండా ఉంటే చాలా చాలా అదెంతో మంచి చేస్తుంది మొత్తం సమాజానికి.
అనాగస్విహ భూతేషు య ఆగస్త్రన్నిరంకుశః ఆహర్తాస్మి భుజం సాక్షాత్ అమర్త్యస్యాపి సాంగతం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా ఎవరైనా ఎలాంటి అధము, ఎంత మూర్ఖ వ్యక్తి అయినా సరే, ఎలాంటి వాడైనా సరే, ఈ ఒకవేళ ఇలాంటి పాపాలని ఎవరైనా చేశారనుకో, ఇలా మూగజీవుల్ని హింసించే పాపం చేస్తే, అలాంటి వ్యక్తిని నేను ఎక్కడున్నా సరే పట్టుకొని నేను దండిస్తాను, శిక్షిస్తాను, చంపేస్తాను. ఒకవేళ ఆ స్వర్గంలో ఉన్న స్వర్గవాసులైనా సరే, స్వర్గం దేవత అయినా సరే, నేను దండిస్తాను, నువ్వేం భయపడకు అంటే చెప్తున్నారన్నమాట. నువ్వేం భయపడకు, ఎవరో అంత గొప్ప వ్యక్తి అయినా, అంత దిగజారిన వ్యక్తి ఎవడైనా సరే, స్వర్గంలో ఉన్న వ్యక్తి అయినా సరే నేను దండిస్తాను అని ఇక్కడ ఆశ్వాసాన్ని ఇస్తున్నాడు అన్నమాట పరీక్షిత్ మహారాజ్. రాజ్ఞో హి పరమో ధర్మ స్వధర్మస్థానుపాలనం శాసతోన్యాన్యతా శాస్త్రం అనాపత్యుత్పతానిహ. ఇది ధర్మం, రాజు యొక్క ధర్మం ఇది. ప్రతి ఒక్క ప్రజకి, ఇంకా ఆ ప్రజల్లో అంటే ప్రజలంటూ మనుషులే కాదని చెప్పాం కదా, పశువులు కూడా, అందరికీ రక్షణ కల్పించడం. ఎవరైనా ఒకవేళ శాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళని వెంటనే అక్కడికక్కడే దండించడం అనేది మా కర్తవ్యం, అది మేము నెరవేర్చాలి, మేము నెరవేరుస్తామని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇలా ధర్మాన్ని పాటించాలి. ఎవరైనా ధర్మాన్ని పాటించకపోతే అప్పుడు వాళ్ళకి శిక్ష విధిస్తారనమాట రాజులు. సో ఇక్కడ ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారంటే, ఈ మాంసం తినేవాళ్ళు, కొంతమంది బ్రాహ్మణులు కూడా, మీకు తెలీదా, శాస్త్రాల్లో చూసాము కొంతమంది ఋషులు బ్రాహ్మణులు కూడా మాంసం తినేవారు, తిన్నట్టు కథలు ఉన్నాయి. మరి అవి నిజమా అబద్ధమా? నిజమేనండి, నిజమే. ఒకసారి విశ్వామిత్ర కూడా కుక్క మాంసాన్ని తిన్నాడు అన్నమాట. అలా ఉంది, అలాంటి కథ ఉంది శాస్త్రాల్లో. అందుకే వీళ్ళు అలాంటి కథలు తీసుకొని మరి మొత్తం జీవితం అంతా విశ్వామిత్రుడు ఏం చేశాడు అనేది ఆలోచించరు, ఆ ఒక్క ఘటన మాత్రమే తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే అదే కదా వాళ్ళకి కావాల్సింది. సో మరి దాని తర్వాత విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేశాడు, ఎన్ని పూజలు చేశాడు, దాని తర్వాత ఎన్ని యజ్ఞాలు చేశాడు, మరి అవన్నీ ఎందుకు చేయట్లేదండి మీరు? ఒకసారి ఎప్పుడు ఆయన కుక్క మాంసం తిన్నాడు, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, తప్పని పరిస్థితి, అప్పడానికి ఏం దొరకలేదు. ఇంకా అది ఒక స్టోరీ వస్తుంది, నాకు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు, మహాభారతంలో ఉందనుకుంటా, ప్రభుపాద ద్వారా రాశారు. దాన్ని ఆపద్ధర్మం అని ఒకటి ఉంటుంది. ఆపద్ధర్మం అంటే ఒక్కోసారి తప్పని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఏం చేసే ఇది పరిస్థితి ఉందన్నమాట. మనం బతికించుకోవడం కోసం ఆపద్ధర్మం అంటే ఇంకా మనం లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్, ఇంకా జీవన మృత్యు సంఘర్షణలో మనం ఇరుక్కున్నప్పుడు, ఇంకా ఇది ఇప్పుడు ఈ యొక్క ధర్మాన్ని మనం కొంచెం ఉల్లంఘించకపోతే మన జీవితమే పోతుంది. అలాంటిది ఆపద్ధర్మం అంటాం. అందుకే ఒకసారి ఎవరు అడిగారు కదా, సో మన పైన ఎవరైనా ఆక్రమణ చేస్తే మనం వాళ్ళని చంపాలా వద్దా? మనం జీవితం రక్షించడం కోసం వాళ్ళపైన అటాక్ చేయొచ్చు అనమాట, మన జీవితాన్ని రక్షించుకోవడం కోసం. ఎందుకంటే మన జీవితాన్ని రక్షించుకోవడం అనేది, మన ప్రాణాలు రక్షించుకోవడం అనేది మన ఫస్ట్ కర్తవ్యం, అది కూడా మన కర్తవ్యం. ఎందుకంటే భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చేశాడు. సో ఇది మన బాధ్యత, ఈ శరీరాన్ని మనం కాపాడుకోవడం. సో అలా, ఎందుకంటే మనం శరీరం ఉంటే, మనం బతికి ఉంటే అప్పుడు ధర్మాన్ని పాటించవచ్చు, మనం బతికే లేకపోతే ఇంకా. సో అందుకనే ఇక్కడ అలాంటి కొన్ని పరిస్థితుల్లో ఇలా ఇచ్చారన్నమాట. ధర్మాన్ని ఇక్కడ విశ్వామిత్రుడు ఉల్లంఘించాల్సి వచ్చింది. ఒకసారి అలాంటి ఆపత్కాలీనమైన పరిస్థితుల్లో ఒకసారి ఆయన కుక్క మాంసాన్ని తిన్నాడనమాట. కానీ అలాగనేసి మీరు కషాయఖానాలు పెట్టి రోజు వేలు చంపి తినడం అనేది ధర్మం కాదు, అది చెప్పలేదు ఎక్కడ అలా చేయమనేసి, ఏ శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు మీరు కషాయఖానాలు పెట్టుకొని రోజు వేల మూగజీవుల్ని చంపి తినండి అని చెప్పలేదు ఎక్కడ. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆపద్ధర్మం అంటే ఏంటి? నార్మల్ సమయం, ఎమర్జెన్సీలో కొన్ని చేస్తారన్నమాట. అవి ఎమర్జెన్సీ మాత్రం, అప్పుడు మాత్రమే చేశారు అది. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కాని సమయంలో, నార్మల్ సమయంలో మనమందరము ఎప్పుడైనా సరే ధర్మాన్ని అనుసరించాలి.
ఇప్పుడు ధర్మ ఉవాచ అని ఇచ్చారు. అంటే మన వృషభం ఇప్పుడు మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు ప్రశ్నలు అడిగాడు కదా పరీక్షిత్ మహారాజు, ఇప్పుడు జవాబులు ఇస్తుంది వృషభం. అది విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు దాన్ని ఓదారుస్తాడు, ధర్మాన్ని ఓదారుస్తాడు. ఆ విషయం చూస్తాం ఈరోజు. దాంతో ముగుస్తుంది మన ఈరోజు యొక్క చర్చ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఇందులోంచి కూడా మనం చాలా శిక్షణలు నేర్చుకోవచ్చు. ధర్మం ఎలా మాట్లాడుతుంది చూడండి. ఇప్పుడు ధర్మ ఉవాచ ఏతద్వః పాండవేయానాం యుక్తం ఆర్తాభయం వచః యేషాం గుణగుణై కృష్ణో దౌత్యాదౌ భగవాన్ కృతః. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆ ధర్మ ఏమంటున్నాడంటే పరీక్షితుడికి, నువ్వు పాండవుల వంశానికి చెందిన వాడువు, దాన్ని తగ్గట్టుగానే నువ్వు మాట్లాడావు, నాకు అభయాన్ని ఇస్తున్నావు. సో ఈ వాక్యాలు నువ్వు తగని విధంగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఆ పాండవుల యొక్క మహాగుణాల ద్వారా ఆకర్షితుడయ్యి ఆ కృష్ణుడు కూడా వాళ్ళ దూతగా మారిపోయాడు. సో అలాంటి వంశానికి నువ్వు చెందినవాడు, దానికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడే నాకు అభయాన్ని ప్రసాదిస్తున్నావు అని ధర్మ అంటుందన్నమాట. పొగుడుతుంది ధర్మ పరీక్షితుంది. నవయం క్లేశ బీజాని యతస్యు పురుష ఋషభ పురుషం తం విజానీమో వాక్యాభేద విమోహితా. సో అందరి నరుల్లో ఓ శ్రేష్ఠవంతుడైన పరీక్షితుడా, ఇది చాలా కష్టం. ఎవరు నా ఈ గతికి ఎవరు కారణం అని నువ్వు అడుగుతున్నావు కదా, నా 3 కాళ్ళు ఎవరు తీసేశారని అడుగుతున్నావు కదా, ఇది చెప్పడం చాలా కష్టం. ఎవరు కారణం దీనికి, నా ఈ గతికి? ఎందుకంటే చాలామంది ఎవరైతే ఈ యొక్క ధర్మ సిద్ధాంతాలని ఎరిగిన వారు ఉన్నారో అలాంటి సిద్ధాంతులు ఒక్కొక్కరు ఒక్కో విధమైన సమాధానం ఇస్తారు. కారణం, ఒక్కొక్క కారణం చెప్తారు దీనికి. అందుకనే ఏది కారణం అనే విషయం తెలుసుకోవడం చాలా కష్టం నాకు. ఏది కారణం అని చెప్పలేను నేను అన్న విధంగా చెప్తున్నాను. అదేంటో మనకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు అలా అంటుంది అనేది మీరు అనుకోవచ్చు, సరే వెంటనే చెప్పేయచ్చు కదా, అక్కడ కళ్యరాజుని చెప్పేయచ్చు కదా, పక్కనే ఉన్నాడు, అయిపోతుంది, ఎందుకు అని ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాం. సో ఇప్పుడుగా మొత్తం ఇక్కడ ధర్మ అంటుంది కదా, ధర్మ ఎన్నో రకరకాల సిద్ధాంతాలు ఉన్న పెద్ద పెద్ద శాస్త్రాలు చదివిన పండితులు ఎన్నో సిద్ధాంతాలు చెప్తారు. దాని ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారని మొత్తము మనకి ముందు కూడా ఒకసారి చేసుకున్నాం మనం. మొత్తం 6 సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. 6 ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఇచ్చారు, పేర్లు ఇచ్చారు ఇక్కడ, వాళ్ళ సిద్ధాంతం కూడా ఇచ్చారు. దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా తర్వాత చర్చించుకుందాం విస్తారంగా. జస్ట్ ఇక్కడ పేర్లు ఉన్నాయి అంతే, చూద్దాము. కన్నడ ఆయన వైశేషిక సిద్ధాంతాన్ని ఆయన రచించాడు, ప్రచారం చేశాడు. గౌతమ ఋషి ఇది లాజిక్ అంటే వాద వివాదం అలాంటి దాని ద్వారా ఆ యొక్క సిద్ధాంతాన్ని ద్వారా ఆయన అన్ని వర్ణిస్తాడు, చెప్తాడు ఏది కారణం ఏంటనేది, ధర్మం గురించి కానీ శాస్త్రాల గురించి కానీ. పతాంజలి ఏమో ఆయన మిస్టిక్ యోగా, కపిలముని సాంఖ్య సిద్ధాంతం, జైమిని కర్మమీమాంస సిద్ధాంతం, వ్యాసదేవులు వచ్చేసి వేదాంత సూత్రాలదే వేదాంత దర్శనం. సో ఇలా 6 మంది 6 రకరకాల సిద్ధాంతాలు చెప్పారనమాట. ఒక్కొక్క సిద్ధాంతం ప్రకారం తర్క అంటారు, కరెక్ట్, గౌతమది. సో ఒక్కొక్క ఋషి ముని ఒక్కొక్క సిద్ధాంతం చెప్పాడనమాట. అలా వీళ్ళందరూ శాస్త్రాలని చదివి అందులోంచి ఒక్కొక్క సిద్ధాంతాన్ని బయటికి తీశారు. ధర్మం అంటే ఏమిటి, ప్రతి ఒక్క విషయం, జీవిత లక్ష్యం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, ప్రతి ఒక్క దాని గురించి ఒక్కొక్క సిద్ధాంతం ప్రకారం ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. సో అందుకే పద్మపురాణంలో రాశారనమాట, ఎప్పుడైతే ఇలాంటి ఏవైనా కష్టాలు వస్తాయో ఒక భక్తుడు ఎలా చూస్తాడు దాన్ని, ఎవరు కారణం అని అంటాడు ఒక భక్తుడు. ఆ భక్తుడు ఏమనుకుంటాడంటే ఇవన్నీ నా యొక్క కర్మఫలాలే, నేను అనుభవించేది ఈరోజు నా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా అవన్నీ నా కర్మఫలాలే, నా కర్మలన్నీ ఫలించి ఇప్పుడు ఆ ఫల రూపంలో నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను కష్టాలని అని. మీరు అనుకోవచ్చు, అదేంటి మరి భక్తి చేసుకుంటే అన్నీ పాపాలన్నీ తొలగిపోతాయి అన్నారు కదా, మరి ఎందుకు ఇలా అని. సో కానీ భక్తుడు ఇలా ఆలోచిస్తాడనమాట. ఎప్పుడు నేను పెద్ద గొప్ప భక్తుడిని అనుకోడు కదా.
అలాగే అందుకనే ఎప్పుడు ఎవరైతే వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తారో భక్తులు ఎప్పుడు ఆ వ్యక్తిని దోషిగా చూడరన్నమాట. ఇతని మాధ్యంతో ఈ ఒక వ్యక్తి ద్వారా కష్టం జరిగితే ఆ భక్తుడు ఎలా ఆలోచిస్తాడంటే ఇతని మాధ్యంతో నాకు కష్టం కలుగుతుంది, కానీ ఇతను ఒక నిమిత్త మాత్రుడు మాత్రమే, నా యొక్క ఈ కర్మాన్ని నాకు అందచేయడానికి ఆ దైవం ద్వారా. ఆ భగవంతుడు నాకు ఎంతో దుఃఖాన్ని రావాల్సింది నా కర్మఫలాల ప్రకారం, కానీ తక్కువ చేసేసి కొద్దిగా నాకు దుఃఖం ఇచ్చాడు. సో నేను అనుభవించేది ఇప్పుడు చాలా చిన్నది, ఎంతో రావాల్సింది ఇంత వచ్చింది నాకు అంతే దుఃఖం, అలా అనుకుంటాడు అన్నమాట, అలా అర్థం చేసుకుంటాడు. ఇంకా అంతేకాకుండా భగవంతుడు ఏది చేసినా భక్తుడికి మంచి కోసమే చేస్తాడనే విషయాన్ని అర్థం చేసుకొని భక్తుడు ప్రతి ఒక్కటి జరిగిన ఎంత కష్టం వచ్చినా కానీ ఇదంతా భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క ప్రసాదం అని స్వీకరిస్తాడు. భగవంతుడి యొక్క అనుమతి లేనిది ఏమీ జరగదు, అవునా? అంటే నాకు ఇలా జరిగింది ఈరోజు అంటే అది దానికి కూడా భగవంతుడి యొక్క అనుమతి ఉంది. అంటే భగవంతుడికి తెలుసు నాకు ఇలా జరిగిందనేసి, అంటే అది నాకు మంచిదనే కదా భగవంతుడు నాకు ఇది ఇచ్చారు. సో ఆ విధంగా కూడా అర్థం చేసుకుంటాడంట భక్తుడు. ఇవన్నీ ఇక్కడ ఇచ్చారండి ప్రభుపాదుల ద్వారా. సో అందుకనే ఇక్కడ ధర్మ వెంటనే ఏలెత్తి చూపట్లేదు, ఈ కలిరాజే కారణం నా 3 కాళ్ళు పోవడానికి అని చెప్పట్లేదు. కేచిద్ వికల్ప వాసన ఆహురాత్మానమాత్మనః దైవమన్యే పరే కర్మ స్వభావం వపరే ప్రభుం. సో ఇలా ఒక్కొక్క సిద్ధాంతం చెప్తారు కదా. కొంతమంది ఏమంటారంటే, ఇలాంటి సిద్ధాంతాలు చెప్పే వాళ్ళలో 6 రకాలు చెప్పుకున్నాం కదా. కొంతమంది ఏమంటారంటే ఏ మీకు జరిగిన ఏ సుఖం ఏ దుఃఖం నీకు వచ్చినా అవన్నిటికి కారణం ఎవరు? నువ్వే. ఇంకొంతమంది ఏమంటారంటే అన్నిటికి కారణం ఆ దైవం. ఇంకొంతమంది ఏమంటారంటే ఆ కార్యం ఏదైతే కార్యం చేస్తావు దాని ద్వారా నీకు ప్రాబ్లం వచ్చింది, నువ్వు అలా చేసావు అందుకే నీకు ప్రాబ్లం వచ్చింది. ఆ కార్యం ఉంది కదా, ఆ కర్మ సమస్య, ఆ కర్మ ద్వారా మొత్తం సమస్య వచ్చింది, అది కారణం. ఇంకొంతమంది ఏమంటారంటే అంత ఈ ప్రకృతి చేస్తుంది, మనం ఏం చేయట్లేదు, అంత ప్రకృతి చేతిలో ఉంది, ప్రకృతి మనకి ఇస్తుంది ఇవన్నీ సుఖాలు దుఃఖాలని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం అన్నమాట. సో ఇందులో ఈ అన్ని దుఃఖాలకి సుఖాలకి కారణం మనమే అని చెప్పుకున్నాం కదా. అంటే ఎవరు బాధ సుఖం ఎవరికైతే సుఖంగాని దుఃఖంగాని అనుభవిస్తున్నారో వారే దానికి కారణం అని చెప్పేది ఎవరు అంటే జైమిని. సో జైమినిది ఏంటి? కర్మమీమాంస సిద్ధాంతం కదా, కర్మమీమాంస సిద్ధాంతం. వాళ్ళు ఏమంటారంటే మీరు చేసిన కర్మఫలాలు మీకు దక్కుతున్నాయి అంతే, ఇందులో ఇంకెవ్వరూ లేరు. ప్రభు అలాగా భగవంతుడు ఉన్నాడు కదా, దైవం ఉంది కదా, దేవతలు ఉన్నారు కదా, అంటే వాళ్ళందరూ కూడా ఈ కర్మ సిద్ధాంతం ప్రకారమే పాటించాల్సిందే. అన్నిటికన్నా గొప్ప ఏంటి? దేవుడి కన్నా గొప్ప కర్మ సిద్ధాంతం. అంటే దేవుడు పైన ఉంది కర్మ, దేవుడు కూడా కర్మ సిద్ధాంతాన్ని పాటించాల్సిందే. అది జైమిని యొక్క సిద్ధాంతం అన్నమాట. ఓకేనా? సో అది అనికి కొన్ని తేడాలు ఉంటాయన్నమాట ఈ సిద్ధాంతాల్లో. అదే కొంతమంది ఏమంటారంటే సాంఖ్య సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు భౌతికంగా, ఇందులో కూడా కపిల దేవుడు చెప్పే ఆధ్యాత్మిక సాంఖ్య వేరు, ఇక్కడ చెప్పే ఈ కపిల్ ఇంకో కపిల్ అనమాట, ఏథిస్టిక్. ఇతను భౌతిక ఇంకా నాస్తికుడు, ఇతను చేసే సాంఖ్య ఇంకోటి. దీని ప్రకారం అన్నిటికీ కారణం ప్రకృతి. సో ఇదన్నమాట, ఇది సాంఖ్య సిద్ధాంతం ప్రకారం. ఇంకా గౌతమ, కన్నడ వీళ్ళ ప్రకారం ఏంటంటే ఈ అటామిక్ కాంబినేషన్, అంటే అటామిక్ని ఏమంటారు, అణువు అనుకుంటా, చిన్న చిన్న ఆటమ్స్ని ఏమంటాం మనం తెలుగులో? సో అటామిక్ కాంబినేషన్ ఇది అన్నిటికీ కారణం అని చెప్తున్నారు అనమాట. ఇంకా కొంతమంది అష్టవక్ర అనే వాళ్ళు ఉంటారు, అలాంటి సిద్ధాంతం వాళ్ళు పాటించే సిద్ధాంతం నిరాకారవాదం. వాళ్ళ ప్రకారం అన్నీ కరెక్టే కదా. సో అణువులు కలిసి వాటి యొక్క అంటే కాంబినేషన్స్ ఆఫ్ యాటమ్స్, మాలిక్యూల్స్ మన యొక్క కెమికల్ భాషలో
వాటి కాంబినేషన్ ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. సుఖం, దుఃఖం, ఫీలింగ్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. సో ఇంకా అష్టవక్ర ముని ఇలాంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే నిరాకారవాదం. వాళ్ళు అంటారు అన్నీ ఆ బ్రహ్మజ్యోతియే కారణం అన్నిటికీ. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం అన్నమాట. అప్రతర్క్యాద నిర్దేశ్యాత్ ఇతి కేష్వపి నిశ్చయః అత్రానురూపం రాజర్షే విమ్రషా స్వమనీషయ. ఇంకో కొంతమంది ఏమంటారంటే ఈ తర్క వితర్కాల వల్ల ఇలా ఎంతో ఆలోచించినా కానీ ఎవ్వరు ఎప్పటికీ కనిపెట్టలేరు దుఃఖానికి కారణం ఏమిటి అనేది. ఏదో ఊహించుకోవడం వలన, ఏదో రకరకాల శబ్దాల ద్వారా, ఏదో శాస్త్రాలు చదివడం ద్వారా మీకు అర్థం చేసుకోలేరు దుఃఖానికి కారణం ఏమిటి అని కూడా కొంతమంది చెప్తారంట. సో ఈ ధర్మ చెప్తుందనమాట, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. మరి ఏది కారణం నాకు అర్థం కావట్లేదు కనుక నువ్వు ఎంతో తెలివైన రాజువి కనుక నువ్వే తెలుసుకో అసలైన కారణం ఏంటో, నాకు అర్థం కావట్లేదని ధర్మ చెప్తుంది పరీక్షితుడికి. సో ఇప్పుడు సుత గోస్వామి చెప్తాడు. దాని తర్వాత పరీక్షిత్ మహారాజ్ ఏమంటాడో చెప్తాడు. సూత ఉవాచ ఏవం ధర్మే ప్రవదతి సమ్రాట్ సత్తమాః సమాహితేన మనసా వికేధ పర్యచష్టతం. సో సుత గోస్వామి అంటున్నాడు, ఓ బ్రాహ్మణుల్లో శ్రేష్టమైన వారా, శౌనకాది ఋషుల్ని. అలా పరీక్షితుడు ఇలా విన్నాడు. ఆ ధర్మము మాటలు విన్న తర్వాత ఎంతో సంతుష్టం కలిగిందంట పరీక్షితుడికి. ఇంకా ఆయనకు అర్థమైంది ఎవరితో మాట్లాడుతున్నాడో పరీక్షిత్ మహారాజ్కి అర్థమైపోయింది. అర్థమయ్యి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, అంటే సమాధానం ఇస్తున్నాడు. ఆ ధర్మ చెప్పిన వాక్యాలను విని ఎంతో సంతుష్టపడి ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. సో ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దామంట పరీక్షితుడు. రాజోవాచ ధర్మం బ్రవీసే ధర్మజ్ఞ ధర్మోసి వృషరూపదృక్ యదధర్మాకృతస్థానం శూచకస్యాపి తద్భవేత్. నువ్వు వృషభం రూపంలో ఉన్నావు, కానీ నువ్వు ఆ ధర్మానికి స్వరూపం. నువ్వు ధర్మానివి ఈ వృషభ రూపాన్ని ధరించి నా ముందుకు వచ్చావు. అందుకే నువ్వు ఈ విషయం గురించి, అసలు ధర్మం ఏంటో, అసలు ధర్మం ప్రకారం ఎవరైనా ఇప్పుడు దోషిని చూపించారనుకోండి, ఇతనే దోషి, ఇతని వల్లే ఇదంతా జరిగింది అని. సో అతనికి కూడా ఏదో అంటే అతనికి కూడా ఆ యొక్క కర్మని అనుభవించాల్సి వస్తుందంట. సో ఇలాంటి గూఢ తత్వాలు, ఎంతో సూక్ష్మమైన తత్వాలు ధర్మం గురించి ధర్మానికి తప్ప ఇంకెవరికి తెలియవు. నువ్వు ధర్మానివే ఈ వృషభ రూపంలో నా ముందుకు వచ్చావు అని ఇక్కడ పరీక్షిత్ మహారాజు గుర్తిస్తున్నాడు అనమాట. సో అదనమాట. సో అందుకే ఇక్కడ ధర్మం కూడా భక్తుడు కనుక అవన్నిటినీ సహిస్తుందన్నమాట. ధర్మం సహిస్తూ ఎవరిని దోషించటం లేదు. అలా భక్తులు కూడా ఎవరిని దోషించరు, సహిస్తారు. ఎన్ని రకాల ఆపదలు కానీ దుఃఖాలు ఎలువైనా కానీ వాళ్ళ కోసం, అటు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నా కానీ మనం ఏదైనా దుఃఖాన్ని అనుభవిస్తే మనం సహిస్తాం అన్నమాట. అలా అథవా దేవమాయయా నూనం గతిరగోచర చేతసో వచసాపి భూతానామితి నిశ్చయ. సో అందుకనే ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ అంటున్నాడు అనమాట, భగవంతుడి యొక్క శక్తులని అర్థం చేసుకోవడం, ఎలా పనిచేస్తున్నాయి అనేది చాలా కష్టం. ఎంత మనము ఆలోచించినా కానీ ఏదో మనకు శాస్త్రాల పాండిత్యం ఉన్నంత మాత్రాన ఆ విషయాన్ని అర్థం చేసుకోలేము, అన్ని సూక్ష్మ విషయాన్ని. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అంటున్నాడు, తప శౌచం దయా సత్యం ఇతి పాదాకృతే కృతాః అధర్మాం శైస్త్రయో భగ్నాః స్మయ సంగామదైస్తవ. సో ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది అన్నమాట పరీక్షిత్ మహారాజ్కి. ధర్మం 4 పాదాల మీద నిలబడుతుంది. సత్యయుగంలో ధర్మము 4 పాదాల మీద నిలబడింది. ఆ 4 పాదాలు ఏంటంటే
తపశౌచం దయా సత్యం. తపస్సు, శౌచం శుభ్రత, దయాగుణం, సత్యం. సో మీకు అర్థమైపోయింది ఒకటి, నాలుగు పాదాల మీద ధర్మం అనేది సత్యయుగంలో ఉండేది. కానీ క్రమక్రమంగా ఇప్పుడు అధర్మం ఎలాగైతే పెరుగుతూ వచ్చిందో ఇప్పుడు కలియుగం వచ్చేసింది కనుక 3 పాదాలు నువ్వు కోల్పోయావు. ఎలా కోల్పోయావు? కలియుగంలో ఏం పెరిగిపోయి ఈ 3 పాదాలు నువ్వు కోల్పోయావు అంటే స్మయ సంగ మదైస్తవ. అధర్మాంశైస్త్రయో భగ్న. ఈ అధర్మం పెరిగినందువల్ల నీ 3 కాళ్ళు అదే 3 పాదాలు నువ్వు కోల్పోయావు. స్మయ సంగ మదైస్తవ. స్మయ అంటే చాలా ప్రైడ్, అరోగెన్స్, పొగరు. నెక్స్ట్ వచ్చేసి సంఘ అంటే ఎక్కువగా అవైద్య స్త్రీ సంఘం చేయడం. ఇంకోటి మదై అంటే అదే మత్తు, అదే మన మత్తు పదార్థాలు తీసుకొని అదే ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళ చేతని ఇంకా సరిగా పనిచేయదనమాట, పిచ్చి వల్ల తయారవుతారు. సో ఈ 3 ద్వారా నువ్వు ఆల్రెడీ 3 పాదాలు కోల్పోయావు ఈ పెరగడం ద్వారా. సో అందుకనే చూడండి, మనకు తెలుసు భగవంతుడికి మనం శరణాగతులు అవ్వాలని, కానీ భగవంతుడికి శరణాగతులు అవ్వడం అనేది అంత సులభం కాదు. దానికి కనీసం మినిమం ఏం అవసరం అంటే ఈ 4 విషయాలు అవసరం. ఏంటి? మన తప శౌచం దయా సత్యం. తప శౌచం దయా సత్యం లేనిదే ఈ 4 ధర్మాలను మనం పాటించినది భగవంతుడికి శరణాగతులను అవ్వలేము. ఇది ధర్మం కదా, ధర్మం ఈ 4 పాదాల మీద నిలబడుతుంది. సో అందుకనే ఈ 4 పాదాలను అసలు ఈ ధర్మం యాక్చువల్లీ మనం చెప్పాలంటే మనం 4 నియమాలు పాటిస్తాం కదా. 4 నియమాలు మనం ఏవైతే పాటిస్తామో అవి 4 పాదాలు ధర్మాన్ని రక్షిస్తాయి. మనం నియమం పాటించలేదంటే ఆ 4 పాదాలు ధర్మం నశించిపోతాయి. ఇంకా దాని తర్వాత మనం ఎలా భక్తి చేయగలం చేసే సమస్య లేదు. సో భగవంతుడికి శరణాగతులు అవ్వడం చాలా కష్టం అన్నమాట. సో అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు అంటారనమాట, ఈ యొక్క ఇప్పుడు అధర్మం పెరిగిపోయింది కదా. సో అధర్మం పెరిగిపోవడం వలన చాలామంది ఇక్కడ అడుగుతున్నారు కదా, ముందు కూడా అడిగారు, మీకు గుర్తుందా? శౌనకాది ఋషులు అసలు ఈ ప్రసంగం మొత్తం విస్తృతంగా ఎందుకు వస్తుందంటే, అదేంటి వాళ్ళు ఆ పరీక్షితుడు దండించి వదిలేశాడా కలిని, ఎలా దండించి వదిలేశాడా కలిని, చంపేయాల్సింది కదా అని. అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా అంటున్నారు అనమాట. ఏమని అంటే, ఈ యొక్క సమాజంలో ఇప్పుడు అధర్మం పెరిగిపోయింది కదా, అధర్మం చేసే ఒక వ్యక్తిని మీరు చంపేశారనుకోండి, కారణమైన ఒక వ్యక్తిని, అధర్మం ఆగిపోదు, ఇంకొకటి చేస్తాడు. కలియుగ ప్రభావం అలాంటిది. సో ఒక్క మనిషి చేయట్లేదు అధర్మం, ఎంతోమంది చేస్తున్నారు. అందుకే ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తున్నారు, నేను ఇంగ్లీష్లో కొంచెం చదువుతాను మీకు. మ్యాన్ కెనాట్ చెక్ ఆల్ దీస్ ఈవిల్స్ సింప్లీ బై స్టాచ్యురీ యాక్ట్స్ అండ్ పోలీస్ విజిలెన్స్. ఏదో పోలీసులు పట్టుకొని ఒకరిని చంపేస్తే అది ఆగిపోదు అధర్మం అక్కడికి. ఏదో మీరు గవర్నమెంట్ రూల్ పాస్ చేసేసింది అనమాట, ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు అని ఒక రూల్ అమల్లోకి పెట్టేసినంత మాత్రాన కూడా పూర్తిగా ఈ రోగం అనేది నయం కాదు. ఎందుకంటే హీ కెన్ క్యూర్ ద డిజీజ్ ఆఫ్ మైండ్ బై ప్రాపర్ మెడిసిన్. ఎందుకంటే ఇప్పుడు ప్రజల యొక్క బుద్ధి భ్రష్టు పట్టింది, బుద్ధి నశించిపోయింది. వాళ్ళకి ఏం చేయాలో, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియట్లేదు. అందుకే ప్రతి ఒక్కడు తప్పుగా ప్రవర్తిస్తున్నాడు, తప్పు ధర్మాన్ని పాటిస్తున్నాడు, అధర్మాన్ని పాటిస్తున్నాడు. సో అందుకే మనం ఏం చేయాలంట, ఈ యొక్క బుద్ధికి సరైన బుద్ధి ఇవ్వాలి, సరైన మందు ఏంటంటే, నేమ్లీ అడ్వకేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్రాహ్మణికల్ కల్చర్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆస్టెరిటీ, క్లీన్లీనెస్, మర్సీ అండ్ ట్రూత్ఫుల్నెస్. సో ఈ సత్య, దయ, తప, శౌచం అనే 4 విషయాల్ని మనం ప్రచారం చేయాలి. ఇంకా బ్రాహ్మణిక సంస్కృతి అంటే వేదిక సంస్కృతిని మనము ప్రచారం చేయాలి. ఈ యొక్క భాగవత్ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి. దీని శిక్షణ దొరకడం ద్వారానే ఒక వ్యక్తి
ఈ యొక్క అధర్మాన్ని పాటించడం అనేది నిలిపివేస్తాడు. సో చిన్నప్పటి నుంచి శిక్షణ దొరకాలన్నమాట ఇది. సో అందుకే ఇక్కడ ప్రభుపాద వారు ఏం రాస్తున్నారంటే, ఇఫ్ ద లీడర్స్ అండ్ ద రిచ్ మెన్ ఆఫ్ ద సొసైటీ స్పెండ్ 50% ఆఫ్ దర్ అక్యుములేటెడ్ వెల్త్ mercifully for the misled mass of people and educate them in God consciousness, the knowledge of Bhagavatam, certainly the age of Kali will be defeated in the attempt to entrap the conditioned souls. So Kali Raju ఎలా మనం కలిని జయించగలం, కలి యొక్క ప్రభావాన్ని ఎలా అధిగమించగలం అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద వారు. సో సమాజంలో ఉన్న ఎంతోమంది ఎందుకు ఇలా చెప్పారంటే, మీకు తెలుసో లేదో మీరు చూస్తే స్టాటిస్టిక్స్ అర్థమవుతుంది. ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు కొద్దిగా డబ్బు కాదు, చాలా డబ్బు ఉందన్నమాట, ఎన్నో కోట్లు రప్పులు పోగేసుకొని పెట్టుకున్నారు. సో వీళ్ళందరూ అలాంటి డబ్బులా పోగేసుకొని పెట్టుకున్న డబ్బంతా ఒకవేళ ఒక సామాన్య ప్రజలకి వాళ్ళు భగవంతుడి గురించి, ఒక కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేస్తే, ప్రచార మార్గంలోకి వినియోగిస్తే ఆ డబ్బులనంతా, దాని ద్వారా అందరినీ మనం ఈ భాగవద్ధర్మ శిక్షణ ఇస్తే అప్పుడు ఈ కలి తన ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు. సో ఇదేనండి ముఖ్యమైన పద్ధతి. సో ఈ తాత్పర్యము 24వ తాత్పర్యం, 25వ తాత్పర్యం, ఇవి రెండు మీరు చదువుకోవచ్చు. చాలా మంచి విషయాలు, 4 నియమాలు మనం పాటించడం ఎంత ముఖ్యమో, దీన్ని ప్రచారం చేయడం ఎంత ముఖ్యమో, దీని ద్వారా ఎన్నో సమస్యలు తగ్గుతాయి, కలి ప్రభావాన్ని కూడా అధిగమించవచ్చు అని చెప్పారు. సో 25వ శ్లోకం, ఇదానీం ధర్మపాదస్తే సత్యం నిర్వర్తయేద్యతః తం జిగ్రక్షత్య ధర్మోయం అనృతేనైదితః కలిః. ఇక్కడ ఏమిచ్చారంటే, ఇప్పుడు నువ్వు ఒకటే పాదం మీద నిలబడ్డావు ధర్మం, అదేంటంటే సత్యం. ఆ ఒక్క పాదం మీద ఎంతో కష్టపడి నువ్వు నిలబడడానికి, అది నడవడానికి ప్రయత్నిస్తున్నావు, చాలా కష్టంగా నువ్వు నడుస్తున్నావు. కానీ కలి పెరిగిపోయింది, ఆ ఒక్క కాలుని కూడా నశింపజేయడానికి ప్రయత్నిస్తుంది, ఆ ఒక్క కాలుని కూడా తీసేయాలని ప్రయత్నిస్తుంది కలి. సో అందుకే ప్రభుపాద వారు అంటారనమాట. సో ఇవన్నీ ఎలా నేర్పిస్తాం మనం? ముఖ్యంగా ఈ 4 ధర్మానికి మినిమం ఈ 4 విషయాలు, 4 ప్రైమరీ రెగ్యులేటివ్ అబ్జర్వెన్సెస్, నేమ్లీ అదే సత్యం, తపస్సు, శౌచం, దయా, సత్యం. తపశ్శౌచ దయా సత్యం, ఈ 4 ఎలా ద మాస్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి టాట్, అంటే ఒక్కరిద్దరి పిల్లలు కాదు, మొత్తం ప్రజలందరికీ ఎప్పటి నుంచి నేర్పించాలంటే టు ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి అందరికీ, పెద్దగా శిక్షణ ఇవ్వడం చాలా కష్టం, మీకు తెలిసిందే కదా. సో చిన్నప్పటి నుంచి మనము ఇలాంటివన్నీ విషయాల గురించి, 4 విషయాల గురించి మనము శిక్షణ ఇవ్వాలని రాశారు. సో ఎలా ఇవ్వాలంటే కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ, అంటే పిల్లలకనే కాదు అందరికీ. సో అందరి 4 విషయాల్ని పాటించాలి మనము. మామూలుగా అసలు తపస్య అంటే ఏమిటి? తపస్య అంటే మనము ఏదైతే మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిదో అది మనకు కొంచెం కష్టమైనా సరే, కొద్దిగా మనకు నచ్చకపోయినా సరే, కొంచెం మనకి బద్ధకంగా ఉన్న వాటి వైపు మనం ఎలాగైనా సరే ఆ బద్ధకాన్ని అధిగమించి ఆ కష్టాన్ని మనము చేసి ఆ ఆధ్యాత్మిక పథంలో ముందుకెళ్ళాలన్నమాట. ఆ కొంచెం కష్టం మనం ఏదైతే సహిస్తామో ముందుకు వెళ్ళడానికి, ఆ కష్టాన్ని సహించడమే ఒక తపస్య. ఆ తపస్య ప్రతి ఒక్కరూ చేయాలి. ఎలాగైతే మనకు ఇప్పుడు జూన్ 2వ తేదీ నిర్జల ఏకాదశి. సో ఇలా ప్రభుపాద వారు అంటున్నారు, మాసానికి 2 సార్లు ఏకాదశి వస్తుంది. సో అలా ఏకాదశి అప్పుడు మనము ఉపవాసం ఉండాలి, ఫాస్టింగ్. సో ఈ నిర్జల ఏకాదశి స్పెషాలిటీ ఏంటంటే, విశేషత ఏంటంటే మొత్తం అసలు నీరు కూడా తాగకుండా ఉండాలి. సో ఇలాంటివి చాలా పెద్ద తపస్య. ముఖ్యంగా ఇప్పుడు ఇంకా ఎంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అలాంటి సమయంలో ఇంకా కష్టం. సో ఒకవేళ మీ యొక్క శరీరాలన్నీ స్వస్థంగా ఉంటే మీకు చేయగలిగితే మాత్రం తప్పకుండా చేయండి. కానీ ఒకవేళ మీ యొక్క శరీరాలు అనుకూలించకపోతే, మీకు ఆల్రెడీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, కొంతమందికి అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, సమస్యలు ఉంటే మాత్రం మీరు ఓన్లీ వాటర్తో లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్తో అలా చేయొచ్చు.
సో ఏకాదశి కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుందన్నమాట. సో వీలైతే మాత్రం ఒకవేళ మీ శరీరం స్వస్థత బాగుంటే మాత్రం, మీకు చేయగలిగితే మాత్రం, సామర్థ్యం ఉంటే మాత్రం తప్పకుండా చేయండి నిర్జల ఏకాదశి. సో ఇలాంటివన్నీ మనకు ఆధ్యాత్మిక పథంలో మీరు ఇవి చేశారని తపస్సు చేస్తే మీకు చాలా దృఢత్వం వస్తుంది. భక్తి మార్గంలో చాలామందికి స్ట్రాంగ్ ఉండరు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దుర్బలంగా ఉండదు భక్తి, కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అంటే మనకి ఎలాంటి కొంచెం ఎన్ని సమస్యలు వచ్చాయి కానీ మనం ఎదుర్కొనే శక్తి ఉంటుంది భక్తిలో. సో తపస్య ద్వారా ఇంకా శుద్ధమవుతాయి అన్నమాట. మన ఇంద్రియాలు, మనస్సు, హృదయం అంతా శుద్ధమవుతుంది. మన శరీరం, సూక్ష్మ శరీరం ఇంకా మన స్థూల శరీరం రెండు శుద్ధమవుతాయి. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా అయితే హృదయం శుద్ధమవుతుంది, అంటే మన ఆత్మ శుద్ధి చెందుతుంది. సో అలాగే క్లీన్లీనెస్, అది నెక్స్ట్ పాయింట్. శౌచం, అదెలా? భగవంతుడి నామాలు జపించి. సో ఫాస్టింగ్ ద్వారా కూడా మన యొక్క మొత్తం శరీరం అంతా శుద్ధపడుతుంది ఒక విధంగా. సో అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్ అని రాశారు. సో ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు ఎలా ప్రైడ్, పొగరు అంటే ఏంటంటే నేనే గొప్ప, ఇవన్నీ ఏంటి నా ముందు. సో బై ప్రైడ్ ఎయిదర్ ఆర్టిఫిషియల్ ఆర్ రియల్, దేని గురించిన పొగరు, అసలు నిజంగా దేని గురించి ఏదో ఉండి పొగరు, కొంతమంది ఏం లేకున్నా పొగరుపోతులు ఉంటారు అనమాట. అంటే రూపాలు అంటున్నారు కలియుగంలో ఎవ్రీ పాపర్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ పెన్నీ. బిచ్చగాడు కూడా ₹1 ఉంటే దానికి కూడా నేను ఎంతో గొప్ప అని పొగరుబోతులాగా వ్యవహరిస్తూ ఉంటాడు అనమాట. సో అలా ఏదో ఒక రకంగా పొగరుబోతు అయితే దాని ద్వారా ఏంటంటే ఈ యొక్క ధర్మాన్ని పాటించలేడు, ఏది తపస్యం చేయలేడు. ఎందుకంటే వాడు అప్పుడే అనుకుంటాడు నేను చాలా గొప్ప, నాకేం అవసరం తపస్సు చేయడం, నాకేం అవసరం లేదు అనుకుంటాడు. సో మాంసాన్ని తినకూడదు, అది కూడా ఒక తపస్య. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మాంసాన్ని తినొచ్చు, ఏం కాదు, చంపి పారేయచ్చు. అరోగెన్స్ అనమాట. ప్రౌడ్ ద్వారా, ప్రైడ్, గర్వం, ఈ యొక్క పొగర్ ద్వారా ఏమవుతుందంటే అరోగెంట్ అంటే ఒక వేరే వాళ్ళ వైపు సెన్సిటివ్నెస్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా స్త్రీ సాంగత్యం, అంటే అది ముఖ్యంగా అవైద్య స్త్రీ సాంగత్యం ద్వారా ఏమవుతుందంటే పరిశుభ్రత అనేది నశించిపోతుందంట. అంటే మనం మొత్తం కలుషితం అయిపోతుంది, మన మనస్సు, హృదయం, ఇంద్రియాలు, శరీరం అంతా కలుషితం అయిపోతుంది. సో పరిశుభ్రత అనేది నశించిపోతుంది. అలాగే ఎక్కువగా మత్తు పానీయాలు, మద్యం సేవిస్తే అప్పుడు దయ అనేది వెళ్ళిపోతుంది. వింటారుగా చాలామంది బాగా తాగి వచ్చేసి కొట్టేస్తుంటారు మొగుడు పిల్లాన్ని. సో చాలామంది ధైర్యం లేకుంటే తాగుతారనమాట, ధైర్యం వస్తుందన్నమాట. అప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఎవరిని ఎక్కడ పడతారా ఎలా పడతారా వ్యవహరిస్తూ ఉంటారు అనమాట. దయ అనే గుణాన్ని కోల్పోతారనమాట. సో ఇక్కడ ప్రభుపాల్ గారు రాశారు, టూ మచ్ అడిక్షన్ టు ఇంటాక్సికేషన్ మర్సీ స్పాయిల్డ్. అలాగే ఎక్కువగా అబద్ధాలు ఆడడం, జూదం ఆడడం, ఇవన్నీ చేస్తే సత్యం కూడా వెళ్ళిపోతుందంట. సత్యాన్ని కూడా పాటించలేము అబద్ధాలు ఆడడం ద్వారా. సో అందుకనే మనం భగవద్ధర్మాన్ని పునర్స్థాపించాలి అంటే ఈ 4టిని మనం పాటించాలి, అంటే 4 నియమాల్ని పాటించాలి. సో దాని ద్వారా మనము మళ్ళీ ఈ ధర్మాన్ని స్థాపించగలము. మళ్ళీ దాన్ని మనం భగవంతుడి సేవ చేస్తే మనం భగవద్ధర్మాన్ని మనం స్థాపించుకోవచ్చు అన్నమాట. సో లాస్ట్ 2 శ్లోకాలు చూసి దీన్ని ముగిద్దామంటే ఈరోజు చర్చని. ఇయం చ భూమిర్భగవత న్యాసితోరుభరాసతి శ్రీమద్భిస్తత్పదన్యాసై సర్వతః కృత కౌతుక. సో ఈ యొక్క భూమి భారాన్ని ఆ భగవంతుడు తగ్గించేశాడు. ఎంతోమంది ఇలాంటి అరాచకుల్ని, అసురుల్ని చంపేసి. అందుకే భగవంతుడు ఉన్నప్పుడు ఎంతో బాగుండేది, ఎంతో మంగళంగా ఉండేది, ఎంతో శుభంగా ఉండేది, అంత ధర్మం అంతా పాటించేది. ధర్మం అనేది పరిపూర్ణంగా ఉండేది, 4 పాదాల మీద నడిచేది కృష్ణుడు ఉన్నప్పుడు. అంటే కృష్ణుడు ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజుని ధర్మస్థాపన చేశారో మళ్ళీ, కానీ తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ కలియుగం ప్రవేశించేసింది. సో అందుకనే ఇప్పుడు అంటున్నారనమాట, ఇప్పుడు చూస్తాం మనం ఈ యొక్క అధ్యాయంలో ఎలా మళ్ళీ ఆ 3 పాదాలని పునర్నిర్మిస్తాడు. ఇక్కడ
పరీక్షిత్ మహారాజ్ అంటే మళ్ళీ ఆ ధర్మానికి 3 పదాలు వచ్చేస్తాయి. ఈ యొక్క అధ్యాయం అంతంలో కల్లా చూసుకుంటాము. శోచత్యశ్రుకలా సాధ్వీ దుర్భాగేవోజ్జితా సతి అబ్రహ్మణ్యార్పవ్యాజ శూద్రా భోక్షయంతి మామితి. సో కానీ ఇప్పుడు భగవంతుడు వెళ్ళిపోయాడు వదిలేసి ఈ యొక్క భూదేవిని, పృథ్వీని. అందుకనే ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో శూద్రం కన్నా హీనులైన వాళ్ళు ఈ కలియుగంలో రాజ్యం చేస్తారు, అందుకని ఆమె ఏడుస్తుంది అని పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాను అనమాట. సో ఈరోజు లాస్ట్ పర్పట్లో 27వ శ్లోకంకి లాస్ట్ తాత్పర్యంలో లాస్ట్ లైన్ సెంటెన్స్ చదివి ముగిద్దామంట. అండ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సూటబుల్ కింగ్. సో మంచి రాజు లేడు కదా, ఇప్పుడు అలాంటి రాజు ఉన్నాడు, పరీక్షిత్ మహారాజు వంటి రాజు ఉన్నాడు, మనకి నాయకుడు ఉన్నాడా? లేడు. మరి ఏం చేయి, ఇంకా ఇలా కలియుగం పెరుగుతుంటే మనం చేతులు కట్టుకొని కూర్చోవడమేనా? అండ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ సూటబుల్ కింగ్ టు కర్బ్ ఇరిలీజియస్ టెండెన్సీస్, educating the people systematically in the teaching of Srimad Bhagavatam will clear up the hazy atmosphere of corruption, bribery, blackmail, etc. ఈ కలియుగ లక్షణాలన్నీ మటుమాయమైపోతాయి ఎప్పుడైతే మనం భగవత్ ప్రచారం చేస్తాము సిస్టమేటికల్లీ అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, ఇలా స్కందం చాప్టర్ వైజ్ అన్ని విషయాలు నేర్చుకోవడం. చాలాసార్లు మనం ఏదో నచ్చిన ఒక పాస్ట్ టైమ్స్ మాత్రం చదివేసుకొని, లీలను మాత్రం చర్చించుకొని, కృష్ణుడు ఎలా వెన్న దొంగిలించాడు, లేకపోతే రుక్మిణి ఎలా అపహరించుకొని పోయాడు, చాలా బాగున్నాయి కథలు, సినిమా స్టోరీలాగా. ఓ ఇదే భాగవతం, చాలా మంచి ఎంటర్టైన్మెంటు అనుకొని వదిలేస్తే సరిపోదన్నమాట. సో మనం ఇలా భాగవతాన్ని మొత్తం అన్ని స్టోరీల మధ్యలో ఎన్నో తత్వాలు ఉంటాయి, కథల మధ్యలో. ఆ కథలోంచి కూడా ఎన్నో తాత్పర్యాల్లో ప్రభుపాదుల వారు మనకి ఎన్నో వాక్యాలు ఇస్తారు, అర్థం చేస్తారు మన ఆచార్యులు. సో అవన్నీ నేర్చుకొని అర్థం చేసుకుంటే మనము దాన్ని ప్రచారం చేస్తే అప్పుడు ఈ కలియుగ ప్రభావం అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభుపాదుల వారు, రాజు లేడు, మంచి రాజు లేడు, పరీక్షిత్ మహారాజు లాంటి రాజు లేడు అని కూర్చోకుండా, చేతులు కట్టుకొని ఏం చేయలేమనుకోకుండా మనము, అందుకే ఇస్కాన్ది మనము ఎప్పుడైనా సరే, మీరు అందరు ఇస్కాన్ కనెక్టెడ్ అయితే మీరు చూడండి, 7 పర్పసెస్ ఉన్నాయి ఇస్కాన్లో. మొట్టమొదటి 2 మీరు చూడండి, అందులో అన్ని పర్పసెస్ ఏంటో. ముఖ్యమైన పర్పస్ ఇదే, ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది. దాని తర్వాత దాన్ని ఆచరించి దాని ప్రకారంగా మీరు ఎలా ఒక సింపుల్ న్యాచురల్ లైఫ్ని జీవించాలనే విషయాన్ని చెప్తారు. అది సో ముందు ఫస్ట్ వచ్చేసి మనం చూస్తే ఎడ్యుకేషన్ అనమాట. ఇది ప్రచారం చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, స్కూళ్ళలో కాలేజీలో ఈ యొక్క దాని గురించి శిక్షణ ఇవ్వట్లేదు. ఇంకా చెప్పాలంటే విపరీతంగా ఇస్తున్నారండి. మీకు తెలియదు, మీరు ఎడ్యుకేషన్ స్కూల్లో చాలామంది ఎవరైనా టీచర్లు ఉంటే కొద్దిగా అర్థమవుతుందేమో. నేను స్కూల్స్కి వెళ్ళాను, టీచర్స్ ప్రిన్సిపల్స్తో చాలామందితో మాట్లాడాను. నేను స్కూల్లో ఈరోజు పిల్లలకు కూడా నేను చాలామందికి చెప్పాను క్లాసెస్. సో నాకు తెలిసినంత మట్టుకు ఏంటంటే రివర్స్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. మొత్తం విపరీతంగా అధర్మాన్ని, పేరుకి అధర్మం అని పేరు పెట్టరు, పైన టైటిల్ ఉండదు. అధర్మం గురించి శిక్షణ ఇస్తున్నామని స్కూల్లో చెప్పరు అలా, కానీ ఇచ్చే శిక్షణలంతా అధర్మం శిక్షణలు అనమాట, నాస్తిక శిక్షణలే. సో ఎవరో డౌట్ ఉన్నట్టుంది. అవునండి, ఈరోజు యాజ్ యూజువల్గా ఈరోజు మనకు భగవద్గీత క్లాస్ ఉంటుందండి. ఈరోజు లాస్ట్ క్లాస్ ఉంటుంది భగవద్గీత మీద, అంటే మనం చర్చించుకునేది. ఎందుకంటే ఇంకా ఏవైతే శ్లోకాలు ఉన్నాయో ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి భగవద్గీతలో, కంక్లూజన్, క్లైమాక్స్. సో అది ఈరోజు ఉంటుంది 4ంటికి మనం చూద్దామంట తప్పకుండా. సో రేపు కూడా భాగవతం కూడా పొద్దున్న భాగవతం క్లాస్ కూడా ఉంటుంది. ఈ యొక్క అధ్యాయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాము. సో పరీక్షిత్ మహారాజ్ ఇంకా కలి మధ్యలో సంవాదం జరుగుతుంది, ఇంకా ఆ విషయాన్ని రేపు చర్చిద్దాము. సో ఈరోజు ఇక్కడే మనం ముగిద్దామంట. సో ఉదయ్ భాస్కర్ ఉన్నారా? ఆయన అడిగారు అసలు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే నేను లైవ్ చూపిస్తాను బయటికి తీసుకెళ్ళి. నాకు తెలియదు ఎక్కడేమి ఉన్నాయో కూడా, ఎందుకంటే నేను క్లాస్లో ఉన్నాను. లేదంటే మనం క్లోజ్ చేస్తాం క్లాస్ని. సో మీరు ఆలోచించి చెప్పండి. ఓకే, నేను ఒకసారి బయటికి వెళ్ళి చూస్తాను అవి, ఎందుకంటే మేయడానికి అటు ఇటు వెళ్తాయి ఆవులు. సో ఎనీవేస్ లాస్ ఏం లేదు, ఒకవేళ లేకపోతే అటు ఇటు ఉంటే మీరు ఎంతైనా చూసేసి ట్రై చేద్దాం తర్వాత. ఓకే, నేను మొబైల్ తీసుకొని వెళ్తున్నాను బయటికి ఇప్పుడు, ఓకేనా? సో అట్లీస్ట్ క్లాస్ ఫినిష్ చేశాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, हरि हरि बोल.
గోరు ఆచే నా గోరు ఠీక్ అచ్చే. సరేనండి, అక్కడెక్కడ ఉన్నాయి ఆవులు చూపిస్తాను, మా క్యాంపస్ కూడా చూస్తారు అలాగే. హరే కృష్ణ. సో ఆవులు ఎక్కడున్నాయంటే అక్కడ ఒక దగ్గర ఉన్నాయి. గోశాలలో చూసేసి బయట చూద్దామంటే బయట ఉన్నాయి కొన్ని, ఒక దగ్గర లేవు, అక్కడిక్కడ ఉన్నాయి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి. ఓకేనే ఆచే ప్రభు గౌరవ్ కిచు शुद्ध दुटो আছে, सब বাইরে আছে, सब ঠিক আছে. కన్స్ట్రక్షన్ దేకే যাবো আমি. ఇక్కడ గోశాల యాక్చువల్లీ ఇది. సో మీరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అదే మన మళ్ళీ రిపేర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అది చూద్దాం. చూసేసి మీకు ఆవుల దగ్గర తీసుకెళ్తాను. అవి మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుందండి, పని చేస్తున్నారు. కానీ గోశాల బయటే ఎక్కువ ఆవులు ఉన్నాయి, ఇక్కడ రెండే ఉన్నాయి. वो दूर आछे ना, तो अनेक दूर आछे. ठीक है, বাইরে যাও তাহলে আমি. ওখানে অনেকগুলো আছে, সব এক জায়গায়। হ্যাঁ, এক জায়গা নেই সবাই. হ্যাঁ, সব এক জায়গায় খাচ্ছে। ও ফুল পার্কিং এরিয়া. হ্যাঁ, ওখানেই খাচ্ছে সব। ఓకే, అయితే మనం ముందుకు వెళ్దామంట. సో ఇవన్నీ ముందే ఏంటంటే ఇక్కడ ఆవుల కోసం ఇవి పెంచుతారనమాట. ఇవి ఒక రకమైన ఆకుకూర, ఆవుల కోసం అని పెంచుతున్నారు ఇవి. అక్కడ పైన ఆవుల కోసం అక్కడ సో మీకు లేదండి, మా డీటీస్ వెళ్ళవు మాయపూర్ రథయాత్రకి. మాయపూర్ రథయాత్రలో మాయపూర్లోనే ఉన్నాయి డీటీస్. ఇంకో జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అవి అక్కడ లోపల ఆఫీస్లో ఉంటాయి. రథయాత్ర సమయంలో అది బయటికి తీస్తారు. మా రథం అక్కడ ఉంది, అప్పుడు ఇటువైపు వెళ్దాం. కానీ కొద్ది సో ఇక్కడ మా ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లవర్ గార్లెండ్, అది మన దేవుడి కోసం పూలు పెంచుతున్నాము, బంతి పూలు. ఒక బ్రహ్మచారి తీసుకుంటున్నాడు పూలన్నీ భగవంతుడి సేవకి. సో ఆవులు ఇక్కడ కొన్ని ఉన్నాయి. সবাই গরু কোথায় আছে প্রভু? গরু কোথায় আছে? মন্দিরে কেন আছে? আরে ये খাচ্ছে এটা? ওখানে ওখানে খেয়েছে? হ্যাঁ না, ওটা এটা খেয়েছে, ফুল খেয়েছে, ওটা কী খেয়েছে তাহলে?
ఇక్కడ కూడా పువ్వులు ఉన్నాయి కొన్ని. ఇక్కడ పూల చెట్ల మధ్యలో ఉన్న గడ్డి తింటున్నాయి. ఇంకా వెనకాల కూడా పూల చెట్లు ఉన్నాయి. అక్కడ దూరం ఉంది మా రథము, కనిపిస్తుందో లేదో ఇక్కడ మనకి దీంట్లో. ఓకే, ఇటువైపు లేవు ఇంకా. ব্রো সবাই গরু কোথায় কোথায় গেছে? আর ওখানে আছে? ওখানে কি আছে? ও ওখানে ও মালা খেয়েছে ভগবানকে? ফুল খেয়েছে না ওখানে? ফুল খাবে না? ఇప్పుడు ఏంటంటే ఆవులు మొత్తం మొత్తం క్యాంపస్ అంతా తిరుగుతున్నాయి, ఒక చోట లేవు. అరౌండ్ 19 ఉన్నాయి మా దగ్గర. మా దగ్గర చిన్న ఇక్కడ పాండ్ కూడా ఉంది. ఇంకొక క్యాంపస్ మొత్తమే చూపించేస్తున్నాం. సో ఇక్కడ ఇవి ఉంటాయి, దీని రాజహంస అంటారు. ఇవి కూడా ఒక రకమైన బాతులే. సో మేము యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది మా దగ్గర, బోటింగ్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఎవరు లేరు, అంతా లాక్డౌన్లో. ఇది పాండ్ ఉంది ఇక్కడే. అప్పుడప్పుడు మేము శలీల్ విహార్ కూడా చేస్తాము, నౌకా విహార్ భగవంతుడికి. నేను ముందు ప్లాన్ చేయలేదు, లేకపోతే చెప్పి ఉండేవాళ్ళు వాళ్ళకి అన్ని ఆవుల్ని ఒక దగ్గర పెట్టు అనేసి. తర్వాత గుర్తొచ్చింది నాకు, అందుకనే ఒక దగ్గర లేవు అన్నీ. ఇంకా మీకు ఇంకొక రౌండ్, ఇంకో సగం, ఇంకో హాఫ్ క్యాంపస్ ఉంది, అది చూసేసి ఎండ్ చేస్తాను. సో ఓకే, మా మొత్తం క్యాంపస్ చూపించేస్తాను. దర్శనం ఓపెన్ ఉంటే దర్శనం కూడా చూపించేస్తాను. సో ఇస్ అవర్ టెంపుల్. ఇక్కడ 2 చెట్లు పడిపోయాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా కూలిపోయింది పైన కూడా. అవి 2 చెట్లు సైక్లింగ్లో పడిపోయి సైడ్ కొంచెం కూలిపోయింది అనమాట. ఆ 2 చెట్లు కట్ చేయించేసాం ఇంకా. సో ఇది మెయిన్ గేట్. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి లాక్ ఉంది. లైట్ కూడా పడిపోయింది సైకిల్లో, రిపేర్ చేయించాలి. ఇప్పుడు అన్నీ బంద్ ఉన్నాయి మావి. ఇక్కడ మన గిఫ్ట్ స్టోర్ ఉంటుంది, అది కూడా క్లోజ్ ఉంది. మా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఓకే, దర్శనం చేసుకుందాం మరి. సో ముందు నుంచి మీకు ఇలా ఉంటుంది వ్యూ. భగవంతుడికి మాలలు కుచ్చుతున్నారు, పువ్వుల మాల.
శిల ప్రభుపాల్ వారు, గరుడ్జీ, పూలు గుచ్చుతున్నారు. ఇక్కడ కూడా గిఫ్ట్ షాప్ ఉంది మాది చిన్నగా, టెంపుల్ లోపల కూడా. గౌర్నితాయ్, జగన్నాథ్, బల్దేవ్, సుభద్ర, రాధామాధవ్. సో వెళ్దామంట, చూద్దాం ఇంకేమైనా కనిపిస్తే మీకు చూపిస్తాను. ఇది మా గోవిందాస్ కానీ క్లోజ్డ్ అంతా. సో మా సంకీర్తన్ బస్సు ఉంటుంది, సంకీర్తన్ బస్సులో కూడా గౌర్నితాయి ఉన్నాయి. సో వాటి దర్శనం కూడా చూపిస్తాను. చిన్న కుటీన్ ఉంటుంది ఎవరైనా వస్తే కూర్చోడానికి. మా పనస చెట్టు, ఈ సంకీర్తన్ బస్ గౌర్నితాయి. ఇప్పుడు బస్సు వెళ్ళట్లేదు, మామూలుగా అయితే రోజు వెళ్తుంది బుక్ డిస్ట్రిబ్యూషన్ బస్సు. సో బస్సులోనే ఉంటాయి గౌర్నితాయి. సో ఈ బస్తో పాటు వెళ్తే ఎంతోమందికి బయట దర్శనాన్ని ఇస్తాయి. సో ముందున్న బిల్డింగ్ బ్రహ్మచారి ఆశ్రమం అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ప్రసాదం హాల్ ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని ఆవులు మేస్తున్నాయి. మొత్తం క్యాంపస్ అన్న తిరుగుతున్నాయి, ఎవరు లేరుగా మనుషులు ఇంకా. సో ఇది మా గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్, అక్కడే క్లాస్ చేస్తాం మనము. ఇక్కడ కూడా కొన్ని ఆవులు మేస్తున్నాయి. ఇక్కడ సగం ఆవులు ఇక్కడ ఉన్నట్టున్నాయి.
సో ఇదండి మా మొత్తం క్యాంపస్. ఇది మా గెస్ట్ హౌస్ బిల్డింగ్, 4 స్టోరీ, 1 2 3 4 గ్రౌండ్ ఫ్లోర్తో 5 స్టోరీడ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం అనమాట. మన ఆఫీస్ ఇక్కడే. టోటల్ 19 అండి, అంటే ఆవులు, ఎద్దులు, ఇంకా దూడలు అన్నీ కలుపుకొని టోటల్ 19 ఉన్నాయి. సో వీఆర్ బ్యాక్ టు అవర్ ఆఫీస్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో రేపు మళ్ళీ సాయంత్రం కలుద్దామంట. హరే కృష్ణ.